హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన భాగవతామృతం సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుని ఈరోజు సెషన్ లో గడుపు పెడతాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते जय पताका स्वामी इति नामिने. नमो आचार्य पदाय निताय कृपा प्रदाय गौर कदा दामोदर नगरामतार वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. निताय गौर प्रेमानंदे हरि 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 ओम तस्सत्. करोति वाचालं लंकायते गिरिमेत् कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये. शृण्वता स्वकथा कृष्ण पुण्यश्रवण कीर्तन हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सुहृत्सत नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी. जरा श्रीमद्भागवतम की जय. देवहूति कर्दमुनि की जय. श्री कपिल भगवान की जय. निताय गौर प्रेमानंदे हरि हरि. హరే కృష్ణ. అందరికి కూడా భాగవతామృతం సెషన్ కి స్వాగతం అండి. మనం తృతీయ స్కందం 25వ అధ్యాయంలో ఉన్నాం. భక్తి యోగ మహిమ. हरे हरे कृष्ण कृष्ण माता जी माता जी दंडवत दंडवत प्रणाम। प्रणाम। హరే కృష్ణ हरे డివోటీ कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण ధన్వత్ माता जी ప్రణామ్ ధన్వత్ ప్రణామ్. సో మనం చక్కగా ఈ కపిల శిక్షలోకి ఎంటర్ అయిపోయాం, రైట్? సో ఇక్కడ దేవహూతి దేవి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి కూడా సంబంధించినవి. ఏదైతే ఆవిడ ప్రార్థిస్తుందో, ఏవైతే ఆవిడ పరితపిస్తుందో, ఏవైతే ఆవిడ బాధపడుతుందో, అయ్యో నేను యూటిలైజ్ చేసుకోలేకపోయానని, అది మనందరి స్థితి కూడా కదండి. ఏదైతే దేవహూతి దేవి ప్రశ్నిస్తున్నారో మనందరి తరపున ఆవిడ ప్రశ్నిస్తోంది. ఏం చేయాలి ఒక బద్ధ జీవుడు కదండి, ఎలాగైతే అర్జునుడు ప్రశ్నించాడో. సో ఎంతో అద్భుతంగా ఆవిడ ప్రశ్నిస్తుంది. అందులో మొదటి ప్రశ్న నిన్న మనం చర్చించుకున్నాం. ఈ యొక్క 8 నుంచి ఆవిడ ప్రశ్నిస్తుంది కదా. 7, 8, 9, 10 శ్లోకాల్లో ఆవిడ అద్భుతమైన ఒక ప్రశ్న అడిగింది. ఏంటి? అహం మమేతి కదండి, నేను నాది అన్న ఈ భావన నుంచి నన్ను ముక్తురాలని చేయండి. ఈ మహామోహం నుంచి నన్ను ముక్తురాలని చేయండి, మీరు నా పట్ల ప్రసన్నం అయి ఉంటే అని చక్కగా ఆవిడ ప్రార్థిస్తుంది. అదేంటయ్యా మరి నేను ఎలా చేయగలంటే, ఈ యొక్క మాయ నీ యొక్క ఆధ్వర్యంలోనే జీవులందరినీ కూడా వాళ్ళ కర్మానుసారం బంధిస్తుందయ్యా. సో దయచేసి మీరు నా పట్ల ప్రసన్నం అయ్యి నాకు ఈ యొక్క మహామోహాన్ని నుంచి బయటికి పడేయండి, ఆ మహామోహాన్ని తీసేయండి, నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించండి అని ఆవిడ చక్కగా ప్రార్థించింది. ఎందుకంటే మనం కూడా చెప్పుకున్నాం, బ్రహ్మదేవుడు చెప్తారు, భౌతిక ప్రకృతి భగవంతుడు ఎదుర్కొంటే రాకుండా చేతులు జోడించి వెనక్కి ఉంటుంటే ఆవిడ చేత బంధింపైన జీవులు మాత్రం నేను నాది అంటూ కూడా వాళ్ళు ఏం చేస్తారు, చాలా చాలా మత్తులో భగవంతుడు ఎదుర్కొంటా వచ్చి రకరకాలుగా ఏమంటారు, రకరకాలుగా ఏమంటారు, వాళ్ళ యొక్క యజమానత్వాన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళు అహం మమేతి ఈ భావంతో ఉన్నారు, ఈ మోహంలో ఉన్నారు కాబట్టి కదండి. సో ఇవిడు కూడా అదే ప్రార్థిస్తుంది. సో 11వ శ్లోకం దానికి ఏ విధంగా ఇంకా కన్క్లూడ్ చేస్తుంది ఈ క్వశ్చన్ ని.
ఆ తర్వాత మనం చూద్దాం. 12 నుంచి మనం చెప్పుకున్నాం కదా, దీనికి సమాధానం ఉంటుంది, మనం చూద్దాం. 11వ శ్లోకం. తం త్వా గతహం శరణం శరణ్యం స్వభృత్య సంసార తరో కుఠారం జిజ్ఞాసయాహం ప్రకృతే పురుషస్య నమామి సద్ధర్మ విదాం వరిష్టం. దేవహూతి ఇట్లు కొనసాగించను. ఏకైక శరణ్యుడవైనందున నీ పాద పద్మములనే నేను ఆశ్రయించితిని. సంసార వృక్షమునకు నీవు గొడ్డలి వంటి వాడవు కనుకనే యోగి శ్రేష్ఠుడవగు నీకు వందనములు నర్పించుచు ప్రకృతి విషయముల నడుమ సంబంధమును ఆత్మానాత్మల సంబంధమును తెలుసుకొన గోరుచున్నాను. 12వ శ్లోకం. మైత్రేయ ఉవాచ ఇతి స్వమాతుర్నిరవద్యమీప్సితం నిశమ్య పుంసామపవర్గవర్తనం ధియాభినంద్యాత్మవతాం సతాంగతి నిర్భాష ఈశస్మిత శోభితాననః. మైత్రేయుడు పలికెను. ఆధ్యాత్మికానుభూతి ఎడ తన తల్లి యొక్క విశుద్ధమగు కోరికను వినిన పిమ్మట భగవానుడు ఆ ప్రశ్నలకు ఆమెను మనసులోనే ప్రశంసించను. ఆ విధముగా అతడు ఆత్మానుభవమునందు అనురక్తులైన తత్వవేత్తల పదమును దరహాస వదనముతో వివరించెను. ఓకే, సునీత హరివా మతజీ మొదటి పారాగ్రాఫ్ చదవండి. 11. రెండవ పారాగ్రాఫ్ శశికళ మతజీ చదవండి. 12వ శ్లోకం శ్రీదేవి అడప మతజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీల ప్రభుపాదికి జై. భాష్యము. సాంఖ్యతత్వము ప్రకృతి మరియు పురుషుడి గురించి చర్చించును. ఇది సర్వ విధమగు విషయమే. పురుషుడు అనగా పూర్ణ పురుషోత్తముడు అగు భగవానుడు లేదా భోక్తగా భగవానుని అనుకరించువాడు అని భావము. ఇది ప్రకృతి అనగా భౌతిక ప్రకృతి అని భావము. భౌతిక జగమునందు పురుషునిచే జీవులు ప్రకృతి కొల్లగొట్టబడి తమ లాభముకై వినియోగించకొనబడును. భౌతిక జగమునందలి ప్రకృతి పురుషుల భోగ్యము మరియు భోక్త సంబంధపు మర్మములే సంసారము, భవబంధము అని పిలవబడును. దేవహూతి ఈ సంసార వృక్షమును ఖండింపగోరి దానికి తగిన ఆయుధమును కపిలముని యందు గాంచినది. సంసార వృక్షము భగవద్గీత ఎందలి 15వ అధ్యాయమును అశ్వత్థ వృక్షము వేళ్లు ఊర్ధముగాను శాఖలు కిందగాను కలిగినట్టి అని వర్ణింపబడినది. అసంగమనడి గొడ్డలితో ఆ సంసార వృక్ష మూలమును మనుజుడు ఖండింపవలనని ఇచ్చట ఉపదేశింపబడినది. ఇంతకు సంగత్వము ఏమనగా సంగత్వమనుడిది ప్రకృతి పురుషులతో కూడి ఉండును. జీవుడు ప్రకృతిపై ఆధిపత్యమును చలాయించవలనని ప్రయత్నించుచుండును. ఆ విధముగా భౌతిక ప్రకృతి తన భోగ్య వస్తువుగా గ్రహించి భోక్త స్థానమును ఆక్రమించుచున్నదన్న బద్ధజీవులు పురుషుడు అని పిలువబడుచున్నాడు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బై జై శ్రీల ప్రభుపాద వారికి భౌతిక జగత్తునడ తనకు గల ఆసక్తిని కేవలం కపిల భగవానుడే ఛేదింపగలుగునని ఎరిగి ఉన్నందున దేవహూతి అతనినే ప్రశ్నించాడు. జీవులు స్త్రీ పురుషుల ముసుగులో ప్రకృతిని భోగింప యత్నించుచున్నారు కనుక ఒక దృష్టిలో ప్రతి ఒక్కడు పురుషుడే. ఏలైనా పురుషుడు అనగా భోక్త అనియు, ప్రకృతి అనగా భోగ్య వస్తువు అనియు భావం. ఈ భౌతిక జగమునందు నామమాత్ర పురుషుడు నామమాత్ర స్త్రీ ఇరువురును నిజమగు పురుషుని అనుకరించుచున్నారు. కానీ ఆధ్యాత్మిక భావన యందు పూర్ణ పురుషోత్తముడే నిజమైన భోక్త కాగా ఇతరులందరూ ప్రకృతి అయి ఉన్నారు అనగా జీవులు ప్రకృతిగా భావింపబడుదురు. భగవద్గీత యందు అనాత్మ అనగా భౌతిక పదార్థం, అపర అనగా గౌణ ప్రకృతి అని విశ్లేషింపబడగా ఆ గౌణ ప్రకృతికి పరముగా దివ్య ప్రకృతి అనగా జీవులు వేరొకటి కలదు. అనగా జీవులు కూడా ప్రకృతియే అనగా భోగ్యులే. కానీ మాయా ప్రభావమున వారు భోక్తుల స్థానమును ఆక్రమించవలనని తప్పుగా యత్నించుచున్నారు. అది ఏ సంసార బంధమునకు అనగా బద్ధ జీవనముకు కారణం.
అటువంటి బద్ధ జీవనం నుండి బయటపడి పూర్ణ శరణాగతి యందు నిలవవలనని దేవహూతి కోరినది. భగవానుడు సమస్త ఐశ్వర్య సంపన్నుడైనందున సర్వులకు శరణ్యుడై ఉన్నాడు. అనగా ఎవరైనాను పూర్ణంగా శరణమునందగల ఏకైక యోగ్యుడగు పురుషుడని భావము. ఎవరైనా నిజంగా విముక్తిని పొందగోరినచో దేవదేవునికి శరణు నొందుటయే ఉత్తమోత్తమ మార్గం. భగవానుడు ఇచ్చట సద్ధర్మ విధాం వరిష్ఠ్యం అనియు వర్ణింపబడినాడు. దివ్యకర్మలన్నింటి యందు దేవదేవునికి నిత్యమగు ప్రేమయుత సేవను గూర్చుటయే పరమశ్రేష్ఠ కర్మ అని అది సూచించుచున్నది. ధర్మం అన్నది కొన్ని మార్లు మతము అని అనువదింపబడుచున్నది, కానీ అది సరైన అర్థము కాదు. త్యజింపరానిది లేదా విడదీయరానిది అనుటయే ధర్మం అను దాని నిజమగు అర్థం. ఉష్ణము అగ్ని నుండి విడదీయబడనట్టిది కనుక అది అగ్ని యొక్క ధర్మము లేదా స్వభావం అనబడును. అదే విధముగా సద్ధర్మము అనగా శాశ్వత ధర్మం అని భావం. జీవుని శాశ్వత ధర్మము పూర్ణ పురుషోత్తమునకు శ్రీకృష్ణ భగవాని దివ్యమగు ప్రేమయుత సేవ యందు నెలకొంటయి. కపిలదేవుని సాంఖ్యతత్వ ప్రయోజనము విశుద్ధమగు భక్తియుత సేవను వృద్ధి చేయుటయే. కనుకనే అతడు జీవుని దివ్య ధర్మము ఎరిగిన వారిలో వరిష్ఠునిగా ఇచ్చట సంబోధింపబడింది. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు. భాష్యము. భవబంధనమున చిక్కుబడితినని తన పాప నివేదనము చేసుకొనిన దేవహూతి దాని నుండి విడుదల వాంఛన సైతము తెలిపినది. భవబంధనము నుండి ముక్తిని పొంది మానవ జీవితపు పూర్ణత్వ స్థితిని బడయుటకు నిజముగా యత్నించు వారులకు ఆమె కపిల భగవానుని అడిగిన ప్రశ్నలు ఆసక్తికరములై ఉండును. ఆధ్యాత్మిక జీవితమున తన సహజ స్థితికి అవగాహన చేసుకున్నట యందు అభిరుచి లేనిచో భౌతిక అస్తిత్వమునందు అసౌకర్యముగానున్న భావన కలుగనిచో మానవ జన్మ వృధా అయినట్టే యగును. జీవితపు ఈ ఆధ్యాత్మిక అవకాశరములను పట్టించుకొనక కేవలము జంతువులే ఆహారము, నిద్ర, భయము, మైథునముల యందు నెలకొనువాడు జీవితమును వ్యర్థమును కావించువాడగును. తన జనని అడిగిన ప్రశ్నలచే కపిల భగవానుడు మిగుల సంతృప్తి చెందును. ఏలయన వాటి సమాధానములు భవబంధము నుండి ముక్తిని బడయుటకు మనుజునికి కోరికను ప్రోత్సహించినవే అయ్యున్నవి. అటువంటి ప్రశ్నలే అపవర్గవర్ధనం అని పిలువబడినవి. నిజముగా ఆధ్యాత్మికాభిరుచి కలిగిన వారు సత్ భక్తులు అని పిలువబడుదురు. సత్ అనగా శాశ్వతముగా నెలకొని ఉండునది అనియు, అసత్ అనగా శాశ్వతము కానిది అనియు భావము. ఆధ్యాత్మిక స్థాయిలో నెలకొనినదే మనుజుడు సత్ కాజాలడు. అతడు అసత్ అనబడును. అసత్ అయినవాడు అశాశ్వత స్థితిలో నిలిచియుండును. కాని ఆధ్యాత్మిక స్థాయి యందు నిలిచిన వాడు శాశ్వతముగా నిలిచియుండును. శుద్ధాత్మగా ప్రతి ఒక్కరూ శాశ్వతముగా నిలిచియుందురు. కాని అసత్ అయినవాడు భౌతిక జగమునే తన ఆశ్రయముగా స్వీకరించినందున దుఃఖపూర్ణుడైయుండును. అసద్గృహ అనాత్మాను భోగించవలనడి మిథ్యాభావన కలిగిన విశుద్ధాత్మ యొక్క అసంగతమైన స్థితి అనునదియే ఆత్మ అనుగుటకు కారణము. నిజమునకు ఆత్మ అసత్ కానే కాదు. ఈ సత్యము నెరిగినంతనే మనుజుడు కృష్ణ భక్తి భావనను చేపట్టి సత్ కాగలడు. ముక్తిని అభిలషించు వారలకు సతాంగతి శాశ్వతులైన వారి పథము మిగుల ప్రియమైనదే యుండును. కపిల భగవానుడు
ఆ పదమును గూర్చియే పలుకుట నారంభించును. హరే కృష్ణ మాతాజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఆవిడ చక్కగా ఏదైతే అడగాలనుకున్నారో 10 శ్లోకంలో కంప్లీట్ చేశారు. సో ఇంకా 11లో దాన్ని ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా ఏమేమి తెలుసుకోవాలనుకుంటుంది ఆవిడ. సో నేను మిమ్మల్ని ఎందుకు, ఆవిడ ఏమంటుంది, నేను మిమ్మల్ని శరణాగతి పొందాను, ఆ మీ పాద పద్మంలే నేను ఆశ్రయించి ఉన్నాను, ఏకైక శరణ్యుడవైనందున. భగవంతుడు తప్ప ఎవరున్నారండి నన్ను శరణు వేడు, ఆ నిన్ను నేను రక్షిస్తాను, నీ పాపాల నుంచి విముక్తి చేపిస్తానని చెప్పి ఎవరు చెప్పగలరు? కేవలం భగవంతుడు మాత్రమే చెప్పగలరు. అలాంటి వాళ్ళు ఓకే నన్ను శరణు వేడు, అవి ఇస్తాను ఇవి ఇస్తాను, నా కాళ్ళ మీద పడు, నన్ను మొక్కు, కొంతవరకు ఇస్తామేమో అంతే. కానీ భగవంతుడు నిజంగా మన శరణు పొందాల్సిన వ్యక్తి. ఎందుకంటే ఆయన తలుచుకుంటే మనకి భౌతిక ప్రపంచం ముక్తి నిమిషంలో జరిగిపోతుంది కదండి. ఒక ఒక కొటేషన్ కూడా చెప్తారు ఆచార్యులు, భగవంతుడి దగ్గర ఎవరైతే శిరస్సు వచ్చి నమస్కరిస్తారో వాళ్ళ ఇంకెవరి దగ్గర తల వంచాల్సిన అవసరం లేదు కదండి. ఎందుకంటే ఆ రక్షణ ఆల్రెడీ క్యారీ అవుట్ అవుతుంది, ఆయన చూస్తారు. సో అలాగే ఇక్కడ ఆవిడ చెప్తుంది, నీకే శరణాగతి పొందాను, నిన్ను ఆశ్రయించి ఉన్నాను. కాబట్టి ఏమంటుంది, సంసార వృక్షానికి నీవు గొడ్డలి వంటి వాడు. నిన్న కూడా మనం ఐ థింక్ క్లాసెస్ లో చర్చించుకున్నాం. ఈ యొక్క హృదయ గ్రంథి, ఆ యొక్క మైథ్యాహంకారం, ఆ ముడి ఎలా పోతుందని చెప్పుకున్నాం. ఆ ఈ యొక్క మిథ్యాదాత్మల యొక్క ముడి ఎలా పోతుంది, మనం దాన్ని కట్ చేయాలి అనుకున్నాం. ఆ కట్ చేయడానికి ఏంటని చెప్పారు భగవద్గీతలో కూడా, గొడ్డలి, అసంగం అనే శస్త్రం, అసంగం అనే ఆయుధం, డిటాచ్మెంట్, వైరాగ్యం. దేంతో వైరాగ్యం? భౌతిక విషయాలతో, భౌతిక సాంగత్యం నుంచి విడిపడటం. అదే చదివి అడుగుతుంది, నా సంసార వృక్షాన్ని పోగొట్టడానికి నువ్వు గొడ్డలు వంటివాడు కదండి. మన గురువు ఏం చేస్తారు, మన సంసార వృక్షాన్ని కట్ చేస్తారు, అప్పుడు మన సంసారం నుంచి బయటపడతాం. అది పడే అవకాశమే లేదు. ఆవిడ అడుగుతుంది మీరు, ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఎటువంటిది, ఆ గొడ్డలి కదండి. ఆధ్యాత్మిక జ్ఞానమే ఆ గొడ్డలి. సో ఇప్పుడు ఏమివ్వబోతున్నాయన, భగవద్ విజ్ఞానం ఇవ్వబోతున్నాడు గురువు కదండి. అందుకని ఆయన గ్లోరిఫై చేస్తుంది. యోగుల్లో శ్రేష్ఠుడివి కదండి, ఆయన యోగీశ్వరుడు భగవంతుడు. సో ఇక్కడ ఆవిడ 3 విధాలు చెప్పింది ఆయనకి, ఆయన గురించి గ్లోరిఫై చేసింది. ఒకటి, నువ్వే, అందరూ కూడా నిన్నే శరణాగతి పొందాలి, అటువంటి అద్భుతమైన రక్షణ నువ్వు కల్పించగలవు, నిన్నే ఆశ్రయించాలి, నువ్వే ఈ భౌతిక ప్రపంచంతో ముక్తి కలిగించగలవు. రెండోది ఏమని చెప్తుంది, యోగుల్లో శ్రేష్ఠుడివి. అలాగే మూడవది ఏంటి, ఈ సంసార వృక్షాన్ని నువ్వే తగ్గొట్టగలవు, అది నరకటం నీ వల్లే జరుగుతుంది, ఆ గొడ్డలు నీదే కదండి. అవి చెప్పిన తర్వాత ఇంకా ఆవిడ ఇంకొక ప్రశ్న అడుగుతుంది. ఏమంటుంది, ప్రకృతి పురుషుల మధ్య సంబంధం, అలాగే ఆత్మానాత్మల సంబంధాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా. అంటే దేహానికి ఆత్మకి ఉన్న సంబంధం, అలాగే ప్రకృతి పురుషుడి మధ్య ఉన్న సంబంధం, రైట్. సో ఇది ఆవిడ మొత్తం ప్రశ్న కంప్లీట్ చేసింది. ఇంతకు ముందు శ్లోకాలు మనం చూసాం, అహం మమేతి, అటువంటి భావాన్ని, మహామోహాన్ని నశించమని చెప్పమంది. సో ఇక్కడ ప్రకృతి పురుషుడు అంటే యాక్చువల్ గా ఏకైక నిజమైన పురుషుడు, నిజమైన భోక్త భగవంతుడు మాత్రమే. మిగతా వాళ్ళందరూ ఆయన ప్రకృతి. ప్రతి ఒక్క జీవి కూడా ఆయన ప్రకృతి, ఆయన భోగించడం కోసమే ఉండబడ్డాయి. సో మరి ఏదైతే భౌతిక ప్రపంచంలో పురుషుడు స్త్రీ అది ఎలా వస్తున్నాయి, మన యొక్క కోరికల ప్రకారం అటువంటి దేహాన్ని తీసుకుంటున్నాం అంతే. నిజంగా భోగించే పురుషుడు ఎవరు, స్వామి మాత్రమే. మిగతా వాళ్ళందరూ ఆయన ప్రకృతి, ఆయన చేత భోగింపబడేవారు. కానీ ఎప్పుడైతే జీవుడు ఇమిటేటింగ్ పురుష, ఆ నిజమైన పురుషుని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, అతనిలాగా ప్రవర్తించాలి అనుకుంటున్నాడు, కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో పెట్టబడ్డాడు. భౌతిక ప్రపంచంలో పెట్టబడినప్పుడు ఆయన కర్మానుసారం ఒక్కొక్కసారి ఆడదేహం వస్తుంది, ఒక్కొక్కసారి మగ దేహం వస్తుంది, స్త్రీ పురుషుల రూపాలు వస్తాయి. సో ప్రతి ఏ దేహంలో ఉన్నప్పటికీ కూడా జీవుడు ఏం చేస్తున్నాడు, తను కూడా పురుషుడు అవ్వే ప్రయత్నం చేస్తున్నాడు. ఇమిటేటింగ్ పురుష ఏం చేస్తాడు, ఎప్పుడు కూడా ప్రకృతిని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తాడు. సో ఎప్పుడైతే ఈ జీవుడు ఇమిటేటింగ్ పురుష అవుతున్నాడో, భగవంతుల్లాగా ఇమిటేట్ చేయాలి, తన యజమానిలాగా ఇమిటేట్ చేయాలి, పురుషుల్లాగా ఇమిటేట్ చేయాలి అనుకుంటున్నాడో, అప్పుడు ఈ ప్రకృతి మీద అజమాయిషి చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ తిని భగవంతుడు కాకపోవటం కారణంగా ఏమవుతాడు, ఆ ప్రకృతి చేత ప్రకృతిని ఆనందించేది పోయి ఏం చేస్తాడు, ఆ భౌతిక ప్రకృతి చేతిలోనే బంధింపబడతాడు. సో ఈ బంధింపబడటం కారణంగా ఏమవుతుంది, రకరకాల దేహాలు తీసుకుంటూ ఈ సంసార చక్రంలో పెట్టబడతారు. సో అది ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద్ గారు. మొత్తం అంతా వృత్తాంతం అంతా, ఒక భాష్యం అంతా దాని గురించి చెప్పారు
కదండి. భౌతిక జగమునందలి ప్రకృతి పురుషుల సంబంధపు మర్మములే సంసారం, భవబంధం అని అంటారు. ఈ భవబంధం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఆ ఏది కపిల భగవాన్ ఇస్తున్నాడు కదా ఆయుధం కావాలి. ఏంటి ఆయుధం? ఆధ్యాత్మిక జ్ఞానం కదండి. లేకపోతే ఈ భవబంధనాల నుంచి మనం తెగించలేమని చెప్పాం కదండి. ఆ భవబంధనాల కారణంగా వచ్చి ఆ భవబంధనం ఇంకొంచెం టైట్ చేస్తాం, ఇంకో 2 ముళ్ళు వేసి వెళ్తాం. కానీ ఏం చేయాలి? ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనే గొడ్డలతో దాన్ని నరికివేయాలి కదండి. సో అది ఇక్కడ ఆవిడ అదే చెప్తుంది. మనకి భగవద్గీతలో కూడా చెప్పిన వృత్తాంతాన్ని ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్పారు. మనకి గుర్తుంటే 15వ అధ్యాయం స్టార్టింగ్ ఫస్ట్ శ్లోకంలో చెప్తారు. ఈ భౌతిక ప్రపంచాన్ని అశ్వత్థ వృక్షంతో పోలుస్తారు కృష్ణ భగవానుడు. వేళ్ళు పైకి, బ్రాంచెస్ కొమ్మలు కిందకి. ఎక్కడైనా చూస్తామా అటువంటిది? ఓన్లీ రిఫ్లెక్షన్ లో చూస్తాం. అంటే ఈ భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచానికి రిఫ్లెక్షన్. ఇక్కడ ఏది పొందినా రిఫ్లెక్షనే మనం పొందేది. అక్కడ నిజమైన ఆనందం అక్కడే దొరుకుతుంది. ఇక్కడ ఏంటంటే రిఫ్లెక్షన్, తాత్కాలిక ఆనందం. అది కూడా ఎలా ఉంటుంది? బుడగలు ఉంటాయి కదా, ఈ యొక్క ఊదినప్పుడు చిన్న చిన్న బుడగలు వస్తాయి. అది ఎంతసేపు ఉంటుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అది ఇక్కడ వచ్చే ఆనందం. నిజమైన ఆనందం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది కదండి. సో అక్కడికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఈ యొక్క యజమానత్వాన్ని, మిథ్యా యజమానత్వాన్ని విడిచిపెట్టాలి. సో అందుకనే ఆవిడ ప్రార్థిస్తుంది. ఇంత 10వ శ్లోకంలో ప్రార్థించింది. ఇప్పుడు ఈ ప్రకృతి పురుషుల మధ్య సంబంధాన్ని, అలాగే ఆత్మకి దేహానికి ఉన్న సంబంధాన్ని ఆవిడ తెలుసుకోబోతుంది అనమాట. అంటే ప్రకృతి ఏ విధంగా జీవుని బంధిస్తుంది కదండి, ఈ ఆత్మకి దేహానికి ఉన్న సంబంధం ఏమిటి, నిజమైన ప్రకృతి భగవంతుడి యొక్క ఏ విధంగా భోగ వస్తువు అవుతుంది కదండి, ఇవన్నీ వివరంలో ఆవిడ అడుగుతున్నారు. సో ఇక్కడ ప్రభుపాద్ గారు ఇంకొక విషయం తీసుకుని వచ్చారు. ఏంటి? ధర్మం. మా జీవుడి యొక్క స్వధర్మం ఏమిటి? ఎలాగైతే పంచదారకి తీపిగా ఉంటుంది, అది దాని యొక్క ధర్మం. ఉప్పుకి ఆ పులుపు ఉంటుంది, ఆ యొక్క ఉప్పుతనం ఉంటుంది, అది దాని ధర్మం కదండి. అలాగే జీవుడి యొక్క ధర్మం ఏమిటి? ఎప్పుడు కూడా అది అతనితో ఏదైతే మన ధర్మం అంటామో అది మన నుంచి తీయలేకుండా ఉంటుంది. ఏంటి మన ధర్మం? జీవరస్వరూప కృష్ణేర నిత్యం, భగవంతుడికి నిత్య దాసులు. అది మనం ఎప్పటికీ తీయలేం. ఎప్పుడైతే దాని నుంచి మనం తప్పించుకుంటామో అప్పుడు సుఖంగా ఉండలేం. అలాగైతే చేప నీటిలోనే ఉండాలి. నీటి నుంచి బయటకు వచ్చి డాన్స్ వేస్తా అంటే కుదరదు. ఏమవుతుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చనిపోతుంది. దాన్ని అదే చేపను తీసుకుని నువ్వు ఏసీ రూమ్ లో పెట్టి 10 మంది ఇసురుతున్నా దానికి ఊపిరి ఆడదు, గిల్ల 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 కొట్టుకుంటుంది. ఈ యొక్క బద్ధ జీవుడి పరిస్థితి కూడా అంతే. అన్ని ఉన్నప్పటికీ కూడా తన నిజమైన ధర్మం ఏ విధంగా చేప నీటిలో లేకపోతే ఆనందంగా ఉండలేదో, జీవుడు తన ధర్మమైన భగవంతుని యొక్క సేవ చేయకపోతే ఏమవుతాడు? ఈ యొక్క ఎప్పుడు కూడా యాంగ్జైటీలో ఉంటాడు. ఎందుకని? దేహ భావనలో ఉంటాడు కాబట్టి. సో అందుకని ఆవిడ అటువంటి భావన నుంచి బయటపడడానికి చక్కగా ప్రార్థిస్తుంది. దాని గురించిన వివరాలు ఆవిడ అడుగుతుంది. రైట్. సో మైత్రేయ ముని నెక్స్ట్ చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఈ విధంగా అడిగిందో ఆవిడ వాళ్ళ అమ్మగారు దేవహూతి దేవి, ఎలా అనిపించింది అంటే కపిల భగవాన్కి మనసులో చాలా ప్రశాంతంగా ఆవిడని ప్రశంసించారట. చాలా అద్భుతమైన ప్రశ్నలు అడుగుతుంది. రైట్. చెప్పి ఏమన్నారు? దరహాస వదనంతో, చాలా మంచి సుందరమగు ముఖముతో, స్మిత్, ఇక్కడ ఏం రాశారు? స్మిత శోభిత ఆనన. ఆనన అంటే ముఖం, శోభిత అంటే సుందరంగా ఉందంట. అలాగే ఈషత్ స్మిత, కొద్దిగా నవ్వుతున్న ముఖం, మరి బాగా ఓహో అని నవ్వలేదు, ఏమైనా కొద్దిగా నవ్వుతున్న ముఖం తీసుకుని ఆయన చిరుమంద హాసం చక్కగా చెప్పారు. మీకు గుర్తుంటే భగవద్గీతలో కూడా అర్జునుడు ప్రశ్నించినప్పుడు కృష్ణ భగవాన్ గురించి ఒక లైన్ వస్తుంది కదండి. ఆయన కూడా చిన్నగా చిరుమంద హాసం చేసి భగవద్గీత స్టార్ట్ చేస్తారు. ఎందుకని? అయ్యో ఎప్పటి వరకు స్నేహితుల్లాగా మాట్లాడాడు, ఆ యొక్క భావభావతలాగా మాట్లాడాడు. సడన్ గా ఏమైంది? గురు శిష్య సంబంధం తీసుకుని వచ్చేసాడు కదండి. ఇక్కడ దేవహూతి దేవి కూడా అదే చేస్తుంది. ఇప్పటి వరకు తల్లి కొడుకు మధ్యన సంబంధం ఏమైంది? గురు శిష్య సంబంధం అయిపోయింది. ఆవిడ చాలా సీరియస్ గా గురువుని ఏ విధంగా శరణాగతి పొందుతుందో అంత విధంగా శరణాగతి పొంది గురువుని ఏ విధంగా అయితే గ్లోరిఫై చేస్తుంది, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క ఆధ్యాత్మ జీవితం గురించి మనం ఏ విధంగా మనం ప్రార్థిస్తాం, అదే విధంగా ఆయన్ని ప్రార్థిస్తుంది కదండి. సో ఈ విధంగా గురువు దగ్గరికి వెళ్ళి మనం బెగ్ చేయాలి, అడగాలి. నాకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వండి, నన్ను తీసుకుని వెళ్ళండి ఈ సంసార చక్రం నుంచి, మీరు మాత్రమే చేయగలరు ఈ పని. ఏదైతే దేవహూతి దేవి అడుగుతుందో మనం కూడా మన గురువుని అడగాలి. గురువు గారికి వచ్చి మన దగ్గరికి వచ్చి నేను ఇస్తాను జ్ఞానం తీసుకో, అది కాదు కరెక్ట్ పద్ధతి. మనం వెళ్ళి అడగాలి వాళ్ళని. ఏమిటండి చెప్పట్లేదు గురువు గారు, చెప్పండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఎవరికి బెనిఫిట్? అది గురువు గారికి కాదు, వింటా శిష్యుడికి బెనిఫిట్. కాబట్టి గురువు గారు చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలి. గురువు గారిని తద్విధి ప్రణిపాతేనా వెరీ ప్రశ్న సేవ, ఆ విధంగా అడగాలి. సో
ఒకవేళ ఆ విధంగా అడగకుండా ఈ భౌతిక విషయాల పట్ల ఉంటే ఏమంటారు ప్రభుపాద్ గారు ఇక్కడ? మానవ జన్మ వృధా చేసుకున్నట్టే వాళ్ళు. సో ఎప్పుడైతే మనం ఈ అసత్ భౌతిక విషయాల నుంచి విడిపడి సత్ ఏదైతే శాశ్వతమైన దాని గురించి, శాశ్వతమైన ధామం గురించి, అలాగే ఆత్మ సాక్షాత్కారం, మన ఆత్మ సనాతనమైనది, దేహం శాశ్వతం కాదు. సో ఆత్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందాలి, నేను ఆత్మ స్వరూపుని భగవంతుని సేవకుని ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుంటా ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చక్కగా ఉద్ధరింపబడతారు. సో ఎప్పుడైతే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదైతే ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడగాలి. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తారు, ఏదైనా సాధువు గారు వస్తే ఏమడుగుతారు జనరల్ గా? ఏమండి ఏమడుగుతాం? ఇవే అడుగుతున్నామా? ఏమండి నా కోరిక జీవిత కోరికలు పరమ లక్ష్యం అడుగుతారు. చెప్పండి, నా జీవిత పరమ లక్ష్యం ఏంటి అడుగుతున్నామా? వైకుంఠం ఎప్పుడు వెళ్తారో ఒకసారి చూసి చెప్తారా? అలాంటి అడుగుతామా? కాదు ఏమడుగుతారు? మాతాజీ, మా మేము అమ్మాయికి ఎప్పుడు ఎప్పుడు పెళ్ళి అవ్వాలా, మా పెళ్ళి పిల్లలు ఎప్పుడు అమెరికాకి అవ్వాలి? ఎప్పుడు వెళ్తారు, ఆ మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఎప్పుడు తీరుతాయి. పిల్లలకి గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా? గవర్నమెంట్ జాబ్ అక్కడ కూడా అంత గవర్నమెంట్ జాబ్ సుఖమే ఎవరు ఉండదులేండి. అడగడం లేదు, ఫారెన్ కి వెళ్తారా లేదా. కానీ అదే అడుగుతున్నారు మాతాజీ. మా అడుగుతున్నారా? అభిలాష యోగం నడుస్తుంది. ఒకసారి హోలినే జయపతాక స్వామి మహారాజు డివోటీ షేర్ చేస్తున్నారు. ఒకసారి మహారాజ్ తన ఆఫీస్ రూమ్ ఉంటుంది అనమాట. మహారాజ్ ఎవరైనా కలవడానికి వచ్చినప్పుడు అక్కడికి పంపిస్తారు వాళ్ళ అసిస్టెంట్స్. అంటే ఇప్పుడు మహారాజ్ బాగోట్లేదు, ఒకప్పుడు చాలా హెల్తీగా ఉన్నప్పుడు సో ఎవరైనా అక్కడ మహారాజ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవచ్చు, అడగచ్చు, వచ్చేవారు అనమాట. సో చాలా బాగుండేది. సో అలాగే మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మహారాజ్ ఆ రూమ్ నుంచి బయటకు వస్తున్నారు అనమాట. సో వచ్చి అక్కడ ఎవరైతే ఆయన అసిస్టెంట్ ఉంటారో పర్సనల్ అసిస్టెంట్ అక్కడ చెప్పారంట, ఇక్కడ ఒక బోర్డు పెట్టేవయ్యా, సో ఏ పర్సనల్ ఇష్యూ వచ్చినా మహారాజ్ దగ్గరికి వచ్చి అడగండి, ఏ పర్సనల్ బ్లెస్సింగ్స్ కావాలన్నా, డబ్బులు కావాలన్నా, పెళ్లి అవ్వట్లేదన్నా అటువంటి పెట్టేసేయండి. అదేంటి మహారాజ్ అలా అన్నారంటే అందరూ దాని గురించి వస్తున్నారు, పొద్దున్న నుంచి వచ్చిన వాళ్ళందరూ అవే అడుగుతున్నారు. నేను అవి ఇవ్వడానికి ఉన్నాను ఇక్కడ, వాళ్ళ టైం వేస్ట్ చేసుకున్నారు, నా టైం వేస్ట్ కదండి. సో మహారాజ్ చెప్తారు. సో అప్పుడు అర్థమవుతుంది, అప్పటి నుంచి సీరియస్. ఎవరైతే లోపలికి పంపించే వాళ్ళు అడుగుతారు, ఏ సమస్యతో వచ్చావు, నీ పెళ్లి అవ్వట్లేదని వచ్చావా, లేకపోతే అబ్బాయి జాబ్ రాలేదు వచ్చావా, గురు మహారాజ్ నుంచి ఏదైనా ఆధ్యాత్మిక తెలుసుకోవడానికి వచ్చావా? అంటే వాళ్ళు ఇవ్వలేరా, భౌతికమైనవి ఇస్తారు, కానీ అవి ఇవ్వడానికి చాలా మంది ఉంటారు. అవి రావటం వల్ల ఏంటి ఉపయోగం, ఇంకా బంధనాల్లో పెడతారు. ఎవరైనా గురువు మన బంధనాలు తొలగించేవాడు. ఇక్కడ ఆవిడ కూడా ఏమవుతుంది, సంసార వృక్షానికి నువ్వు గొడ్డలు వంటివాడివి, లేదయ్యా వృక్షాన్ని ఇంకొంచెం పెంచు, ఇంకో 2 తాళ్ళు 3 తాళ్ళు వేసి గట్టిగా చెయ్యి, నా వృక్షం పడిపోతుందని అల్లం కదా గురువు దగ్గరికి. ఏమండి? సో ఇక్కడ దేవహూతి దేవి ఇంకేం ఫెసిలిటీస్ గురించి అడగట్లేదు, ఆవిడకి అర్థమైపోయింది. ఆల్రెడీ కడదమ్మని ఒకసారి అడిగేసింది, ఆవిడ చాలా క్లారిటీ వచ్చేసింది ఏం అడగాలి ఏం అడగకూడదు. సో ఇప్పుడు దేవహూతి దేవి దగ్గర నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ఏం అడగాలి గురువుని, ఏం అడగకూడదు కూడా తెలుసుకోవాలి కదండి. అందుకని దేవహూతి దేవుల దగ్గర మన పొజిషన్ పెట్టుకోవాలి ఆవిడ కదండి. సో మనం కూడా గురువు దగ్గరికి, కృష్ణ దగ్గరికి, వీటికి వెళ్తాం మెనీ టైమ్స్. మీరు చెప్పారు కదండి, ఎక్కడికి వెళ్ళకుండా కృష్ణ దగ్గరికి వచ్చినా పర్వాలేదు, ఓకే, అది డే 1 భక్తిలోకి వచ్చినప్పుడు వస్తే పర్వాలే. 1000 రోజులు అయిపోయి భక్తిలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్ళ తర్వాత కూడా మీరే చెప్పారు కదా, ఎక్కడికి వెళ్ళకపోయినా కృష్ణ దగ్గరికి ఏ అడగాలి, ఓకే. ఎప్పటికీ అలాగే ఉంటావా, శుద్ధ భక్తుడు అవ్వా, ఇంక శుద్ధ భక్తుడు అవ్వాలని లేదా కదండి. ఇవి బంధనాలు పెడతాయని తెలుసు, మళ్ళీ వాటి కోసమే వెళ్తాయి, అది ఎంత మూర్ఖత్వం. అంటే ఇప్పుడు అవి కావాలని వేరే వాళ్ళకి వెళ్ళటం కంటే భగవంతుడి దగ్గర రావటం కరెక్టే, బట్ అవి బంధనాలు పెడతాయని తెలిసి మళ్ళీ లిస్టు ఎప్పుడు లాగానే లిస్ట్ రాసుకుంటూ వస్తే ఆ కోరికల చుట్టూరు తిరిగితే ఇంక కృష్ణుడి చుట్టూరు ఎప్పుడు తిరిగేది కదండి. సో గురువు దగ్గరికి వెళ్ళేది ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధి గురించే, అంతేగాని ఇప్పుడు మా ఇంట్లో ఇవి కొనుక్కున్నామండి మీరు కూడా ఒకసారి బ్లెస్ చేయండి వచ్చి, వాటి గురించి కాదు. ఆ బ్లెస్సింగ్స్ అవసరం లేదు. ఏ బ్లెస్సింగ్స్ కావాలి, ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి. ఇప్పుడు 4 రౌండ్లు 8 రౌండ్లు చేస్తున్నానండి, సరిగ్గా బ్లెస్ చేయండి, 8 రౌండ్స్ చక్కగా చేయండి. ఇవి మనం గురువు దగ్గరికి వెళ్ళి అడగాలి, అప్పుడు గురువు ఎంతో సాటిస్ఫై అవుతారు. హావ్ టుడే ఈస్ ఫుల్ఫిల్డ్, ఈ రోజు చాలా హ్యాపీగా అయింది, ఒక భక్తుడు ఇంప్రూవ్ అయ్యాని చెప్పాడు, గురువుకి ఇంకా డబల్ బూస్టింగ్ అది. వావ్, ఇంకా ఎంతో వీగర్ గా చేస్తారు వాళ్ళు కృష్ణ భగవాన్ సేవలు. అంతేగాని వచ్చిన వాళ్ళందరూ నాకు అది ధనందేహి పుత్రాదేహి ఏంటంటే వీళ్ళకి నేనేం చెప్తున్నా వాళ్ళకి ఏం అర్థమైంది, మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఏం అడుగుతుంటారు కదండి. కానీ ఇక్కడ అది చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది గురువుకి. కానీ ఇక్కడ దేవహూతిదేవి అడిగిన ప్రశ్నకి, ఎందుకంటే ఆవిడ విశుద్ధ భక్తి చేయాలనుకుంటుంది, అందుకని అడిగినందుకు ఆయన చాలా ఆనందపడ్డాడు. చిరుమందహాసంతో ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. 27వ శ్లోకం వరకు కూడా
ఇదే మొదటి ప్రశ్నకి సమాధానం. మొదటి ప్రశ్న ఎక్కడ 8వ శ్లోకం నుంచి 11 వరకు ప్రశ్న. 8 నుంచి 11 వరకు ఆవిడ ఏదైతే అడిగిందో వాటన్నిటికీ ఈ 13 నుంచి 27 వరకు కపిల భగవాన్ సమాధానాలు ఇస్తారు కదండి. అవి మనం తెలుసుకుందాం. శ్రీ భగవానువాచ యోగ ఆధ్యాత్మిక పుంసాం మతో నిశ్రేయసాయ మే అత్యంతో పరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ. భగవానుడు ఈ విధంగా సమాధానం ఒసగను. భగవానునికి జీవునికి సంబంధించినదై ఉండి జీవుని చరమ లాభమునికే ఉద్దేశింపబడినదియు భౌతిక జగమునందు సుఖ దుఃఖముల ఎడ విరాగమును కలిగించినదియు అగు యోగమే అతి శ్రేష్టమైన యోగము. 14వ శ్లోకం. తమిమం తే ప్రవక్ష్యామి యమవోచం పురాణఘే ఋషీణాం శ్రోతు కామానాం యోగం సర్వాంగ నైపుణం. ఓ పరమ పుణ్య జనని, పూర్వం ఋషులకు వివరింపబడిన పురాతన యోగ విధానము నేను ఇప్పుడు నీకు వివరించను. అది అన్ని విధముల ఉపయుక్తమైనది మరియు ఆచరణ యోగ్యమైనది. స్వప్న మాతాజీ మీరు 13 చదవండి, 14 భవాని మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దాన్ని బట్టి భాష్యము బై శ్రీల ప్రభుపాదికి జై. భౌతిక జగమునందు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత భౌతిక సుఖమును పొందవలనని యత్నించుచున్నారు. కానీ కొద్దిగా భౌతిక సుఖమును పొందినంతనే దానితో పాటు దుఃఖము కూడా సంప్రాప్తించుచుండును. ఈ జగమున విశుద్ధమగు సౌఖ్యమును ఎవరునూ పొందజాలరు. ఏ రకమైన సుఖమైనను దుఃఖముచే మిళితమై ఉండును. ఉదాహరణకు ప్రతిరోజు పాలు త్రాగవలనని కోరినచో ఆవును పోషించడి భారాన్ని తలకెత్తుకోవలెను. పాలు త్రాగుట మంచిదే, అది సుఖకరము కూడా అయినను పాలు త్రాగుట కొరకు మనుజుడు ఎంతయో కష్టమును భరించవలసి ఉండును. కపిల భగవానుని ఇచ్చట తెలుపబడిన యోగ విధానము సమస్తముగు భౌతిక సుఖ దుఃఖములను నివారించుటకై ఉద్దేశింపబడినది. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానునిచే ఉపదేశించబడినట్లు ఉత్తమోత్తమ యోగము భక్తి యోగమే. మనుజుడు ఓర్పును కలిగి ఉండుటకు యత్నించవలెననియు సుఖ దుఃఖములచే కలత చెందరాదనియు భగవద్గీత యందు పేర్కొనబడినది. సౌఖ్యము చే తనకెట్టి కలత పలుకుట లేదని ఎవరైనా పలికినా పలుకువచ్చును. కానీ ఆ నామమాత్రపు సౌఖ్యమును అనుభవించిన పిమ్మట దుఃఖము వచ్చి పడునని వారెరుగురు. అదియే భౌతిక జగత్తు నియమము. యోగ పద్ధతి ఆత్మ యొక్క విజ్ఞాన శాస్త్రమని కపిల భగవానుడు పలికెను. ఆధ్యాత్మిక స్థితి యందు పూర్ణత్వమును బడియుటకే ఎవరైనాను యోగమును అభ్యసించవలను. సుఖము లేదా దుఃఖమనేది ప్రశ్నయే అచ్చట ఉదయించదు. అది దివ్యమైనది. ఏ విధముగా అది దివ్యమైనదో కపిల భగవానుడు మున్ముందు వివరింపనులను ప్రారంభ పరిచయము ఇచ్చట పొసకబడినది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. భాష్యము. భగవానుడు ఏనాడునో క్రొత్త యోగ విధానంను తయారు చేయబోడు. ఎవరో అవతార పురుషుడు తయారయ్యాడని పరతత్వానికి క్రొత్త అవగాహన తెలుపుతున్నాడని పలుకుట సర్వసాధారణ విషయమే. కానీ ఇచ్చట మనము గాంచినదేమనగా కపిలముని సాక్షాత్తుగా భగవానుడు అయినను తన తల్లి కొరకే క్రొత్త సిద్ధాంతమును తయారు చేయగల సమర్థుడు అయినను. పూర్వం ఒకసారి మహర్షులకు వివరించిన పురాతన విధానంను నేనిప్పుడు వివరింతును. వారును దానిని వినుటకు మిగుల కుతూహూలురైయుండిరి అని పలికెను. ఉత్తమోత్తమైన పరమశ్రేష్టమగు విధానము వేదవాగ్మయమున ఇదివరకే లభ్యమై ఉన్నప్పుడు అమాయక జనులను మోసగించుటకు క్రొత్త విధానంను కల్పింపని అవసరం లేదు. కానీ ప్రామాణిక విధానం త్రోసిపుచ్చి క్రొత్తగా కనిపెట్టబడిన యోగ విధానం పేరిట ఏదో బోటకమైన దాన్ని ప్రతిపాదించుట ప్రస్తుత కాలం ముందు మోజుగా తయారైనది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ సమాధానం స్టార్ట్ చేశారు. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా అంతా కపిల శిక్ష ఎంటర్ అయిపోయాం. సో ఏం చెప్పబోతున్నాడు ఆయన? ఏదైతే యోగం భగవంతునితో అనుసంధానమైనది అది నీకు వివరిస్తున్నా. సో ఇది భగవానుడికి జీవునికి సంబంధించింది. 3 పర్మనెంట్: భగవంతుడు, భక్తుడు, భక్తి. ఈ 3 శాశ్వతం. భక్తుడు శాశ్వతం, భగవంతుడు శాశ్వతం. ఏదైతే వాళ్ళ మధ్య ఉన్న భక్తి, ఏదైతే భక్తితో సేవ, అది శాశ్వతం కదండి. భౌతిక ప్రపంచంలో ఏదైనా నశిస్తుంది. ఎంత బాగానే బిల్డింగ్ కట్టు నశిస్తుంది. 10 సంవత్సరాల తర్వాత ఏదో పెచ్చులు ఉడతాయి వస్తాయి. కానీ భక్తి అనేది ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. అకౌంట్ లో అలా ఉంటుంది కదండి. సో అలాగే అటువంటి జీవుడికి చరమ లాభం అంటే నిశ్రేయసార చరమ లాభం. కాదు పొందిన తర్వాత ఏది పొందాల్సిన అవసరం లేదు. భగవంతుని పొందిన తర్వాత ఎవరిని పొందాల్సిన అవసరం లేదు.
కదండి. రాజుగారు మన ఇంట్లో ఉంటే అన్ని ఉన్నట్టే. మనతో అన్ని ఉన్నట్టే. అలాగే భగవంతుడితో మనం ఉండగలిగితే, లేకపోతే భగవంతుడు మనతో ఉంటారంటే ఇంకెవరు ఉండక్కర్లేదు. ఎందుకంటే ఆయనతో పాటు అందరూ ఉన్నారు కదండి. సో అటువంటి దానికి సంబంధించిన విజ్ఞానాన్ని చెప్తాడంట ఆయన. అది అతి శ్రేష్టమైన యోగం అంటే భక్తి యోగం. భక్తి యోగం గురించి ఆయన ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, అది తెలుసుకుంటే ఏం జరుగుతుందంట, భౌతిక జగమునందు సుఖ దుఃఖాల పట్ల వైరాగ్యం వస్తుంది కదండి. సుఖ దుఃఖాల పట్ల అంటే ద్వంద్వాలకి అతీతంగా అవుతాడు. ఆవిడ అదే కదా అడుగుతుంది, దానికి అందుకే చెప్తున్నాను, అదే విషయం చెప్తున్నా కదా. సో ఇక్కడ ప్రభుపాద గారు చాలా అద్భుతంగా భాషలో రాశారు కదండి. సో మన అందరూ కూడా ఆనందం కోసం పరిగెడుతున్నాం, కానీ దుఃఖం రాకుండా ఉంటుందా? దుఃఖం వస్తుంది. అలాగని సుఖం లేదా ఇక్కడ భౌతిక ప్రపంచంలో? ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. మన గురు మహారాజ్ చెప్తారు అబుదబ్బు. అబుదబ్బు అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని దేశాల్లో పనిష్మెంట్ ఎలా ఉంటుంది, వేడి నీళ్ళలో వాడిని ముంచేస్తారు. వాడు ఇంక ముట్టట్లేదని కొట్టుకున్నప్పుడు జస్ట్ పైకి లేపుతారు. పైకి లేనప్పుడు వాడు ఎలా ఉంటుంది, అమ్మయ్య అంటాడు. వాడు ఎప్పుడైతే అమ్మయ్య అనుకున్నాడో మళ్ళీ వెంటనే ముంచేస్తాడు. ఈ అమ్మయ్య అనుకున్నాడు చూసారా, అదే భౌతిక ప్రపంచంలో దొరికే ఆనందం. బాగుంటుంది, ఉంది ఆనందం. ఏంటి, రెండు దుఃఖాల మధ్యన గ్యాపే భౌతిక ప్రపంచంలో దొరికే ఆనందం కదండి. ఆ చిన్నపాటి ఆనందం కోసం ఆ డ్రాప్ ఆఫ్ హనీ, ఆ చిన్న డ్రాప్ లాంటి చిన్న హనీ లాంటి ఆనందం కోసం ఏం చేస్తాడు, ఎంతో కష్టాలు అనుభవించడానికి రెడీ అయిపోతాడు కదండి. అంటే ఈ దేహ భావనలో ఉండిపోవడానికి రెడీ అయిపోతూ ఉంటాడు. అది మూర్ఖత్వం. మరి ఏం చేయాలండి? ఇప్పుడు ప్రభుపాద మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు, పాలు తాగాలి. అఫ్ కోర్స్ మేము పాలు తాగాలంటే మొన్న జోక్ వచ్చింది ఏంటి, పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే నందిని మిల్క్ పార్లర్ నుంచి వస్తాయి. పాలు ఆవు నుంచి వస్తాయన్న విషయం కూడా పిల్లలకి తెలియదు. ఆర్డర్ చేసుకుంటే వస్తాయి, ఆ యుగానికి వచ్చేసారు. కానీ ఇదివరకు రోజుల్లో పాలు తాగాలంటే ఏం చేయాలి, ఆవును చూడాలి, దాన్ని గడ్డేయాలి, అది పేడేస్తే తీయాలి, దాన్ని పోషించాలి. కానీ ఇప్పుడు ఏంటి, డబ్బులు ఉండి ఫోన్ ఉంటే ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చేస్తుంది అనుకుంటున్నారు. అలా కాదు, ఏదైనా పోనీ ఆ డబ్బుల కోసమైనా కష్టపడాలి కదా వాడు కదండి. సో కష్టపడకుండా ఇది రాదు. అలాగే భగవంతుని పొందాలంటే ఇంకెంత కష్టపడాలి కదండి. సో భగవంతుని పొందాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏదైతే భౌతిక ప్రపంచంలో ద్వంద్వాలు వస్తాయో అప్పుడు మనం ఓర్పుగా ఉండాలి. మనకి భగవద్గీతలో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అర్జునుడికి ఇచ్చింది ఏంటి, శీతోష్ణ సుఖ దుఃఖదా. ఎలా వస్తాయి, ఎలాగైతే శీత ఉష్ణాలు వస్తాయి, ఎప్పుడు శీతకాలే ఉంటుందా? మొన్నంతా అనుకున్నాం అబ్బాయి ఎంత చలి, కోల్డ్ వేవ్ తట్టుకోలేకపోతున్నాం అనుకున్నాం. అలాగే ఉందా? ఇప్పుడు ఎండలు వచ్చేసాయి, మళ్ళీ ఎండ ఎందుకు వచ్చిందిరా బాబు అని. అప్పుడేమో ఎండ వస్తే బాగుండు, బట్టలు ఆరట్లేదు, జలుబులు వచ్చేస్తున్నాయి, దగ్గులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎండ తట్టుకోలేక జ్వరాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇది ఒక టెన్షన్ కదండి, కళ్ళు తిరిగి పడిపోతున్నారు, తలనొప్పులు వస్తున్నాయి. అలాగే ఆగుద్దా? ఇదే ఉంటుందా? వేసవికాలం వెళ్ళిపోద్ది, మళ్ళీ వర్షాకాలం వస్తుంది, మళ్ళీ శీతాకాలం వస్తుంది. అలాగే భౌతిక ప్రపంచంలో కష్ట సుఖాలు కూడా అంతే. కష్టం శాశ్వతంగా ఉండదు, సుఖము శాశ్వతంగా ఉండదు. మనం ఏమనుకుంటామంటే సుఖం శాశ్వతంగా ఉండాలి, కష్టం అసలు హాయి కూడా చెప్పకూడదు మనకి. కానీ ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయం, కష్టాలు ఎక్కువ హాయి చెప్తాయి. అప్పుడప్పుడు సుఖాలు ఎలా గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోతాయి కదండి. గెస్ట్ లాగా సుఖాలు వచ్చి వెళ్ళిపోతాయి. మనం ఏమనుకుంటాం, అసలు దుఃఖం గెస్ట్ లాగా కూడా రాకూడదు, మన డోరే కొట్టకూడదు అనుకుంటాం. కానీ ఇక్కడ దుఃఖాలే ఉంటాయి, దుఃఖాలయం. సో ప్రభుపాద గారు చక్కగా చెప్తున్నారు ఎలా ఉండాలి, ఓర్పుతో ఉండాలి కదండి. ఎలా ఉండాలి, ద్వంద్వాలకి అతీతంగా ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా మన కర్మానుసారం మనకు వస్తున్నాయి కదండి, కర్మానుసారం వస్తాయి. మనం ఎగ్జాంపుల్ చాలా సార్లు చెప్పుకున్నాం, ఒక వ్యక్తి చాలా విరక్తి వచ్చేసి సరే నదిలో దూకి చచ్చిపోదాం అనుకుని ఆ కొమ్మ పట్టుకుని దండం పెట్టుకుని దూకేస్తాడు. కింద ఇంతకీ దూకేవాడికి ఏమవుతుందా, కింద ఆ యొక్క రాజ్యం యొక్క రాకుమారి అక్కడ జలకాలు ఆడుతూ ఉంటుంది. సడన్ గా ఒక ముసలి ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చేస్తూ ఉంటే అందరూ భయపడిపోతారు, ఆవిడ ఎలా కాపాడాలి, వెరీ దగ్గరికి వచ్చేస్తుంది. వీడికి తెలీదు పైనుంచి దూకుతున్నవాడు డైరెక్ట్ గా వచ్చి ఎక్కడ దూకుతాడు వాడు, ఆ యొక్క ముసలి మీద దూకుతాడు. ఏమైంది ఆ ఫోర్స్ కి, ఆ ముసలి ఏమైంది, వీని కూడా పక్కన తోసి భయపడిపోయి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏమైంది, రాకుమారిని కాపాడడానికి ప్రాణాలు తెగించాడు అని పెద్ద గొప్ప వచ్చేస్తుంది. సో రాజుగారు తీసుకెళ్తారు, ఏకైక కుమార్తె నాకు ఉన్నది, నన్ను రక్షించావు, నువ్వే రాజువి. అదే కదా, తను అనుకోలేదు కానీ వస్తుంది. దుఃఖం కూడా అలాగే వస్తుంది ఒక్కోసారి, మనకు తెలియకుండానే దుఃఖం వస్తుంది. మనం అనుకుంటామా ఎవరైనా తిడతారని, ఏదైనా అంటారని, బట్ జరుగుతాయి అవి కూడా కదండి. సుఖం ఎలాగైతే మనం అనవకుండా వస్తుందో దుఃఖం కూడా ఏదైతే మనకి క్వాలిఫైడ్ అది వస్తుంది
డెఫినెట్ గా. కానీ రెండు విషయాలు కూడా, సుఖం వచ్చినప్పుడు ఆకాశంలో ఉంటారు కొంతమంది, దుఃఖం వచ్చినప్పుడు తలుపు కూడా తీయరు, మాట్లాడరు. ఆ అలా ఉంటారు కొంతమంది. అపాతాలలోకి వెళ్ళిపోయి ఏమవుతుంది, అప్పుడే సూసైడ్స్ అన్ని అటెంప్ట్ చేసేది కదండి. కానీ భగవద్గీత మనకి ఇచ్చే ఫస్ట్ టీచింగ్ ఏంటి, ద్వంద్వాలకి అతీతంగా ఉండు, అప్పుడు ఓర్పుతో సహనంతో ఉండు. మనకు మనం కూడా చెప్పుకున్నాం. శ్రీధర స్వామి గారు, శ్రీధర స్వామి గారు ఏమని చెప్తారు, ఎవరైతే కష్ట సుఖాల్లో కూడా మనస వాచ కర్మణ భగవంతుని సేవ చేస్తారో వాడు ఏమవుతాడు, దయాభక్ ముక్తికి అర్హుడు అవుతాడు కదండి. సో అది ఫస్ట్ క్వాలిటీ, ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. సో ఫస్ట్ కూడా ఈయన ఏమని చెప్తాను, నేను ఏదైతే చెప్పబోతున్నానో అది సుఖ దుఃఖాల నుంచి వైరాగ్యాన్ని కలిగించేదిగా ఉంటుంది. అది శ్రేష్టమైన యోగం, అది భక్తి యోగం, ఆధ్యాత్మిక యోగం గురించి మాట్లాడతాను అని చెప్తున్నాడు. సరే అయితే నేను చెప్పేస్తానమ్మా, నువ్వేదైతే అడిగావు నేను చెప్పేస్తాను అనట్లేదు. ఆయన ఏమంటున్నాడు, ఇది ఆల్రెడీ ఋషుల చేత వివరించబడింది. మన కృష్ణుడు కూడా అర్జునుడు చెప్తారు. ఏమని చెప్తారు, ఇంతకు ముందు ఋషులు ఏదైతే చెప్పారో అటువంటి విషయాలు నీకు చెప్తున్నాను, ఇది ప్రామాణికమైనది. ఎన్నోసార్లు కృష్ణ భగవాన్ డైరెక్ట్ గా, ఆయన ఎవరు ఋషులు చెప్పిన దానికి వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు, కోట్ చేయక్కర్లేదు. మలాంటి వాళ్ళు ఏదైనా ఒకటి చెప్పామంటే శాస్త్రం నుంచి, ఆచార్య చెప్పిన దాని నుంచి కోట్ చేయాలి, వేరేగా చెప్పకూడదు. భగవంతుడే ప్రమాణం, ఆయన కూడా రిఫరెన్స్ చెప్తాడు. ఎందుకని, మానసికంగా ఏది చెప్పట్లేదు అని చెప్పే ప్రయత్నం కదండి. ఇక్కడ ఆయన కూడా అదే చెప్తున్నాడు, నేను చెప్పేది ఏదో ఓన్లీ విని వదిలేసేది కాదు కదండి. నైపుణం, సర్వ అంగ నైపుణం. నేను ఏదైతే చెప్తున్నానో అది ఆల్రెడీ ఋషులతో చెప్పబడింది, ఆచరించబడింది, అలాగే నువ్వు కూడా ఆచరించదగింది. ఒక్కోసారి మనం ఏదైనా ప్రాబ్లం తో కొంతమందికి వెళ్ళామనుకోండి, వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు, అది పొరపాటున మనం ఆచరించలేము అది కదండి. ఎంత వండర్ఫుల్ సొల్యూషన్ చెప్తారంటే అది మనం డెఫినెట్ గా ఆచరించలేము, అటువంటి చెప్తారు. మళ్ళీ వాళ్ళు గ్రేట్ గా ఫీల్ అవుతారు, ఎంత అద్భుతంగా సొల్యూషన్ ఇచ్చేసాను కదండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నేను ఏదైతే చెప్తున్నానో అది నువ్వు ఆచరించగలవు కదండి. సో ఆచరణ యోగ్యమైనది, అన్ని విధాల ఉపయుక్తమైనది, అన్ని విధాల శ్రేయస్కరమైనది, అది నీకు చెప్తున్నా అని అంటున్నాడు ఆయన. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు చూద్దాం. చేతః కలస్య బంధాయ ముక్తయే చాత్మనో మతం గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే. ఏ స్థితి యందు జీవుని చైతన్యం ప్రకృతి త్రిగుణములచే ఆకర్షింపబడినో అది బద్ధ జీవన మనబడును. కానీ అదే చైతన్యం భగవానుని యొడ ఆసక్తమైనప్పుడు మనుజుడు ముక్త చైతన్యం నందు స్థితి కలిగిన వాడగును. 16వ శ్లోకం. అహం మమాభిమానోస్తై కామలోభాది బిర్మలై వీతం యదా మన శుద్ధం అదుఃఖం అసుఖం సమం. నేను నాది అనడి మిథ్యాదాత్మ్యము నుండి పుట్టడి కామ లోభ మలినములు పూర్తిగా శుద్ధి పడినప్పుడు మనుజుని మనసు పవిత్రము కాగలదు. అటువంటి నిర్మల స్థితి అందే అతడు నామ మాత్రపు సుఖ దుఃఖ స్థితిని దాటగలడు. రత్నకుమారి మాతాజీ మీరు 15 చదవండి, 16 విజయలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాద ప్రణామం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. కృష్ణ భక్తి రసభావనము మరియు మాయా చైతన్యము నడుమ గొప్ప వ్యత్యాసము కలదు. మాయా చైతన్యము గుణేషు త్రిగుణములను కూడియుండును. దాని ప్రభావమున మనుషుడు కొన్ని మార్లు సత్వగుణమునందు జ్ఞానమునందు వర్తించగా ఇంకొన్ని మార్లు రజోగుణమునందు మరికొన్ని మార్లు తమో గుణమునందు వర్తించును. భౌతిక భోగముతో ముడివడి ఉండేది ఆ వివిధ కర్మలే మనుజుని బద్ధ జీవనమునకు కారణము. కానీ అదే చైతన్యం పూర్ణ పురుషోత్తముడకు భగవానుని వైపునకు మళ్ళినప్పుడు, అనగా కృష్ణ భక్తి రసభావితుడైనప్పుడు మనుజుడు ముక్తి పదంపై నిలిచిన వాడగును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. కామము లోభము అనునవయే భౌతిక అస్తిత్వపు లక్షణములు. ప్రతి ఒక్కరూ ఏదియో ఒకదాన్ని కలిగి ఉండవలననియే కోరుదురు. కామలోభములు దేహాత్మ భావన యందు మిథ్యాత్మదాత్యపు ఫలములని ఇచ్చట తెలుపబడినది. ఈ కల్మషపు నుండి మనుజుడు విడుదలను పొందినప్పుడు అతని మనస్సు మరియు చైతన్యము కూడా విడుదల పొంది తమ పూర్వస్థితి యందు నెలకొనగలవు. మనస్సు చైతన్యము జీవుడు అనేది అంశములు ఎల్లప్పుడూ నిలిచియుండును. ఎప్పుడు మనము జీవుని గూర్చి పలికినను అది మనస్సు మరియు చైతన్యము గూర్చి కూడా అయి ఉండును.
మనస్సును చైతన్యమును శుద్ధపరిచినప్పుడే ముక్త జీవనం ఆరంభమగును. అవి శుద్ధపడినప్పుడు మనుజుడు భౌతిక సుఖ దుఃఖములకు పరుడు కాగలడు. పూర్ణమైనటువంటి యోగ విధానము మనుజుడు భౌతిక సుఖ దుఃఖ స్థితిని తరించినట్లుగా చేయునని ఆది యందు కపిల భగవానుడు పలికెను. అది ఏ విధముగా సాధ్యమనే విషయం ఇచ్చటి వివరింపబడినది. దాని కొరకు మనుజుడు తన మనస్సును చైతన్యమును శుద్ధపరచుకొనవలెను. అది భక్తి యోగము ద్వారా సిద్ధింపగలదు. నారద పంచరాత్రమునందు వివరింపబడినట్టు తత్పరత్వేన నిర్మలం. మనుజుని మనస్సు ఇంద్రియములు తప్పక శుద్ధపడవలెను. శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుక్త సేవయందు నెలకొనుటయే దానికి సరి అయిన విధానము. మనస్సుకు ఏదో ఒక వ్యాపకం అవసరము. దానినెవ్వరూ ఖాళీగా ఉంచలేరు. మనస్సును ఖాళీగా నుంచుటకు లేదా శూన్యంగా చేయుటకు ఏవో మూర్ఖ ప్రయత్నములు చేయబడుచున్నను అది అసాధ్యమగు విషయము. మనస్సును శ్రీకృష్ణుని యందు నెలకొల్పుటయే దాన్ని పవిత్రమనర్చుకొనుటకు ఏకైక మార్గము. మనస్సును ఎల్లప్పుడూ ఏదో ఒక కార్యమునందు నెలకొల్పవలెను. దానిని కృష్ణ చింతనయందే నెలకొల్పినచో సహజముగానే చైతన్యము పవిత్రము కాగలదు. అప్పుడు కామలోభములు ప్రవేశించుటకు అవకాశమే ఉండదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ 15వ శ్లోకంలో చెప్తున్నారు మన మనసు యొక్క పరిస్థితి. భగవద్గీతలో స్వామి ఏం చెప్తాడు? ఎవరైతే మనసును జయిస్తే అది వాడికి మిత్రుల్లా పనిచేస్తుంది, వాడిని ఉద్ధరిస్తుంది. జయించకపోతే అది శత్రువు కింద ఉంటుంది, భావబంధనాల్లో పెడుతుంది. సో ఈ మనసు రకరకాల కోరికలతో ఈ భౌతికత్వంతోనే ముడిపడి ఉందనుకోండి, ఏమవుతుంది? త్రిగుణాత్మకం అయిపోతుంది. వాడి ఆలోచన, వాడి వ్యవహారం అంతా కూడా త్రిగుణాలకి లోబడి ఉంటుంది. త్రిగుణాలకి లోబడి ఉందంటే కర్మ బంధనాల్లో పెడతాడు, అంటే బద్ధ జీవుడు అవుతాడు, అంటే సంసార చక్రంలో ఉంటాడు వాడు. సో త్రిగుణాతీతం అయితే అంటే భౌతిక విషయాల పట్ల నుంచి వాడికి వైరాగ్యం వస్తే కదండి. సో భౌతిక విషయాల పట్ల వైరాగ్యం ఒకటే సరిపోదు, భగవంతుడి పట్ల ఆసక్తి కూడా ఉండాలి కదండి. ఇప్పుడు నేను చెడు ఆహారం తినను అంటే ఆరోగ్యంగా ఉండిపోతానా? మంచి ఆహారం తినాలి నెక్స్ట్ కదండి. ఇప్పుడు ఓన్లీ చెడు ఆహారం తింటున్నా, అయితే చెడు ఆహారం ఆరోగ్యానికి హానికరం కాబట్టి నేను చెడు ఆహారం మానేస్తా అంటే హెల్తీ అయిపోతావా? ఏం చేయాలి? చెడు ఆహారం మానేయాలి, మంచి ఆహారం తినాలి. అలాగే ఈ కలుషిత చైతన్యాన్ని విడిచిపెట్టాలి, శుద్ధ చైతన్యాన్ని అలవర్చుకోవాలి. నీ యొక్క మిథ్యాహంకార మిథ్యాభావన స్థితి నుంచి నిజమైన స్థితిలో నెలకొనాలి కదండి. అప్పుడు ఏమవుతాడు? ముక్త చైతన్యం, వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. ఎప్పుడైతే దేహం విడిచిపెడతారో వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారు. ఇవి రెండు స్థితులు ఏంటి? బద్ధ జీవుడు, ఏమంటారు? జీవన్ముక్తుడు కదండి. నిత్య బద్ధుడు, జీవన్ముక్తుడు కదండి. సో ఈ రెండు స్థితులు ఎలా ఉన్నాయి? వాడి యొక్క మనసు అలాగే చైతన్యం బట్టి, జీవుని యొక్క చైతన్యం బట్టి వాడు ఉంటాడు. సరే, అయితే ఇప్పుడు మేము కలుషిత చైతన్యంతోనే ఉన్నాం, బద్ధ జీవుడుగానే ఉన్నాం. మరి మేము ఏం చేయాలండి? లిబరేట్ చేయాలి, ముక్తి పదంలో వెళ్ళాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి మనకి ఇక్కడ ఈ 16, 17, 18 శ్లోకాల్లో ముక్తి పద మార్గంలో ఏ విధంగా ప్రయాణించాలి ఆ వివరాలన్నీ ఇస్తున్నారు. ఇక్కడ ఏమన్నారు? 16వ శ్లోకంలో ఈ మనసును ఏ విధంగా అయితే ముక్తి పదంలో దాన్ని ట్రైన్ చేయాలంటే ఏం చేయాలి? నేను నాది, అహం మమ అభిమాన. అహం మమ అభిమాన అంటే ఏంటది? మిథ్యాదాత్మ్యము అంటే మిథ్యాహంకార భావన అంటే ఏంటి? నేను నాది, నాకు కనిపించే దేహమే నేను, అహంకారం, ఈ ఆకారమే నేను అని అనుకోవటం కదండి. దాని వల్ల ఏం పుడతాయి? కామ లోభ మలినములు వస్తాయి. సో ఎప్పుడైతే ఈ కామం, ఈ కోరిక, కామానికి ప్రేమకి తేడా ఏంటండి? కామానికి ప్రేమకి తేడా ఏంటి? ఏమైనా ఉందా లేదా? రెండు ఒకటేనా? కోరికలు అంటే భౌతిక వస్తువుల పట్ల, భౌతిక జీవనం పట్ల కోరికలు. దేన్ని కామం అంటారు, దేన్ని ప్రేమ అంటారు? ప్రేమ అంటే ఏమి ఆశిస్తే అది కామం ఆశించకుండా సేవ మాతాజీ, చేస్తాం మాతాజీ. ఏమి ఆశించకపోతే ప్రేమ మాతాజీ. ఏంటండి? నేను ఎక్స్పెక్ట్ చేస్తే కామం, ఎదురు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక పలానా వ్యక్తికి ఏదైనా చేస్తే అదేమవుతుంది? ప్రేమతో చేసినట్లే మాతాజీ. ప్రేమ అవుతుందా? భౌతిక పరమైన వ్యక్తి చేసిన ప్రేమేనా?
లేదు మాతాజీ. లేదు మాతాజీ. భౌతిక ప్రపంచంలో నిజమైన ప్రేమ ఉన్నదా? ఉండదు మాతాజీ. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే మనం చేస్తాం, ఎవరికైనా ఏం చేస్తాం. సో చైతన్య చరితామృతంలో కృష్ణదాస కవిరాజు గోస్వామి సింగిల్ డెఫినేషన్ ఇస్తారు. ఏంటి? ఏదైతే భగవంతుడి పట్ల నువ్వు చేస్తున్నావు అది ప్రేమ, రిమైనింగ్ వన్ కామం. రిమైనింగ్ వన్ కామం. నేను ఈ వ్యక్తి నుంచి ఏది ఆశించట్లా, అది కూడా ఒక కోరిక. నేను ఎంత మంచిదానో తెలుసా, ఎంత చేస్తానో సేవ, బట్ ఏది ఎక్స్పెక్ట్ చేయను కదండి. ఆ ఫేమ్ కావాలి నాకు కదండి, అది కూడా కోరికే. అది సటెల్ కోరిక, సూక్ష్మమైన కోరిక, కనిపించదు. కనిపించే కోరికల నుంచి బయటపడటం చాలా ఈజీ. కనపడని కోరిక ఉంటుంది కదా, దాని నుంచి విముక్తి అవడం చాలా కష్టం కదండి. చాలా మంది ఇదే చెప్తారు, నేను ఏది ఆశించి చేయట్లేదండి. అది అందరూ అర్థం చేసుకుంటే చాలు కదా. ఎందుకు అర్థం చేసుకోవాలి నువ్వు ఏది ఆశించి చేయట్లేదని? అంటే నువ్వు గొప్పవాడవని అందరూ అర్థం చేసుకున్నారు. అది సెటిల్ కోరిక కదండి. కొన్ని స్థూలమైన కోరికలు ఉంటాయి, కనిపించేస్తాయి అందరికి. కొన్ని సూక్ష్మమైన కోరికలు ఉంటాయి, అవి వెరీ డేంజరస్, వెరీ సెటిల్ గా జీవుని నాశనం చేసేస్తాయి. సో అవి కూడా కోరికలే కదండి. సో ఎప్పుడైతే మన ఇంద్రియాలని భోగ వస్తువుల పట్ల ఆకర్షిత చెంది ఉంటాయో, అది వ్యక్తమయ్యే ఏ కర్మ అయినా కామభావనే. ఏదైతే మన ఇంద్రియాలని ఎప్పుడు కూడా భగవంతుడి సేవలో ఉపయోగిస్తాం, అది ప్రేమ. ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం ప్రేమ భావంలోనే భగవంతుడితో ఉన్నాం. మీకు గుర్తుంటే 3వ అధ్యాయంలో ఒక శ్లోకంలో వస్తుంది, ఎప్పుడైతే జీవుడి భౌతిక ప్రపంచంలో పెట్టబడ్డాడో ఆ ప్రేమ వికారం చెంది కామం కింద పరిణమిస్తుంది కదండి. ప్రేమ అనేది వికారం చెంది కామం కింద అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ కామం రజోగుణ సంపర్క కారణంగా అది కామం కింద వృద్ధి చెందుతుంది. రజోగుణ అంటే ఏంటి? రజో రాగాత్మకం విద్ధి, అనంతమైన కోరికలు కదండి. ఏమవుతుంది అనంతమైన కోరికలు ఉంటే? దుఃఖం వస్తుంది. ఎందుకంటే అన్ని తీరవు కదా. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అని కూర్చుని నేను రోజు కూర్చుని ఏడ్చినా నాకేం అవ్వను నేను. ఆ క్వాలిఫికేషన్ లేకపోతే అవ్వలేము. అయ్యో అంబానీ గారింట్లో టీ కప్పే 3 లక్షలు అంట, నా ఆస్తే 3 లక్షలు లేదని అంత ఏడ్చినా అవ్వలేరు. అవుతారా? అవ్వరు. ఎవరి కర్మానుసారం వాడి జీవితం ఉంటుంది కదండి. ఎవరి కర్మానుసారం వాళ్ళకు ఉంటుంది. సంతృప్తి అనేది నీ చేతుల్లో ఉన్నది. సత్వగుణంలో అంటే అంబానీయే సత్వగుణంలో ఉండగలరా? మనం ఉండలేము. మన ఎవరైనా ఉండగలరు సత్వగుణ లక్షణాలు అలవర్చుకుంటే. సత్వగుణ లక్షణాలు ఏంటి? ఉన్నదాంతో సంతృప్తిగా ఉండటం, కంటెంట్ గా ఫీల్ అవటం, హ్యాపీగా ఉండటం కదండి. ఇవన్నీ సత్వగుణ లక్షణాలు అలవర్చుకోవాలి. అందుకని బ్రాహ్మణులు సత్వగుణ లక్షణంలో ఉంటారు, క్షత్రియులు రజోగుణం, ఈ యొక్క వైశ్యులు రజో తమో గుణంలో, శూద్రులు తమో గుణం. కానీ ఇప్పుడు కలియుగంలో ఏంటి? అందరూ శూద్రులాగానే వ్యవహరిస్తారు, అందరూ తమో గుణంలోనే ఉంటున్నారు. కాబట్టి ఏమవుతాయి? అన్ని కూడా మన బంధనాల్లో పెడతాయి. అప్పుడు ఈ మాలిన్య చైతన్యం ఎక్కువ ఉంటుంది కదండి. కానీ ఏమంటున్నాడు ఆయన? అవన్నీ కూడా శుద్ధమైనప్పుడు అంటే ఏంటి? ఇవన్నిటి నుంచి కూడా మనసు విముక్తి కలిగినప్పుడు ఏమవుతుందంట? ఆ మనుషుని యొక్క మనసు పవిత్రం అవుతుంది. ఈ మలినాలు ఉన్నంతసేపు కూడా పవిత్రం లేనట్టే కదండి. సో చెక్ చేసుకోవచ్చు, భక్తిలో మనం చాలా ముందుకెళ్ళామా లేదా, ఎలా చెక్ చేసుకోవచ్చు? ఈ కామ క్రోధ లోభ మోహ మదమాచరాలు టచ్ అవుతున్నాయా మన జీవితంలో? అయితే ఇంకేం అవ్వలేదు కదండి. చాలా మంది ఫీల్ అయిపోతారు, 10 years డివోటీ అండి, ఇక్కడ వెరీ సీనియర్, మాట్లాడదు చుప్ అలా కాదు. ఇక్కడ ఎంతవరకు కంట్రోల్ అవుతున్నాయి కామ క్రోధ లోభ మోహాలు? ఇంకా ఉన్నాయా మలినాల్లో? ఓకే, ఉంటే ఏ ప్రాసెస్ ను పాటిస్తున్నావు ఆయన నుంచి బయటకు రావడానికి? ఎవరు 100% అయితే ఇక్కడ ఎందుకు ఉంటామండి? ఉండవు. ఓన్లీ ఆచార్యులు జీవన్ముక్తులు, మిగతా వాళ్ళందరూ మనం ఎవరు? సాధకులం, ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మనం మన స్థితిని అంగీకరిస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లేదు లేదు అసలు ఏం ఫాల్ట్ లేదు, ఆల్రెడీ ప్యూర్ డివోటీ అనుకుంటే ఇంక ఇంప్రూవ్మెంట్ ఉండదు కదండి. సో ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? ఎవరైతే గనక ఈ యొక్క భక్తి యోగం ఏదైతే నేను చెప్పబోతున్నానో అది ఆచరిస్తే వాడు మనసు పవిత్రం అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే మనసు పవిత్రం అవుతుందో అప్పుడు వాడు ఈ నామమాత్ర సుఖ దుఃఖాల నుంచి దాటగలడు కదండి. ఫస్ట్ ఆయన సుఖ దుఃఖాలను దాటడానికి సంబంధించిన భక్తి యోగం చెప్తాను అంటున్నాడు. ఆ భక్తి యోగం ఈ సుఖ దుఃఖాలను ఏ విధంగా దాటిస్తుంది? మనసు పవిత్రీకరణ అవటం కారణంగా, మనసు పవిత్రీకరణ అవటం కారణంగా. అందుకనే చాలా మంది అంటారు చాలా కోరికలు ఉంటాయి బట్ మేము చాలా ప్యూర్ భక్తి చేస్తాం. అసంభవం, అసంభవం. ఎందుకంటే కోరికల గురించే టెన్షన్ పడతావా, నువ్వు భక్తి చేస్తావా? భగవంతుడికి భక్తుడికి మధ్యలో కోరికలు అడ్డంగా ఉంటాయి కదండి, చాలా అడ్డం క్రియేట్ చేస్తాయి అవి.
కాబట్టి అలా కాదు, మలినాలన్నీ పోవాలి. కామం, లోభం. సో ఎప్పుడైతే కోరిక తీరిపోతే నెక్స్ట్ వచ్చేది ఏంటి? లోభం. సరే, ఒక ఇల్లు అడిగావు, ఆగిపోతుందా కోరిక? 5th ఫ్లోర్ వేస్తే బాగుండండి, బాగా ఎండ వచ్చేసి. అప్పుడు డివోటీస్ వస్తే మా ఇల్లు చల్లగా ఉంటుంది. డివోటీస్ కోసం నువ్వు పైన ఫ్లోర్ వేస్తున్నావా, నీకు 5th ఫ్లోర్ కావాలా? కదండి. ఇలా ఉంటాయి మన కోరికలు. స్వామి ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాం, చాలా ఎండగా ఉంది, 5th ఫ్లోర్ కనుక నువ్వు ఏం చేస్తే డివోటీస్ అందరికి చక్కగా చల్లగా సేవ చేస్తావు. ఇలా ఉంటాయి కోరికలు. తెలివిగా అడిగేసినాం అనుకుంటారు, కానీ ఏం చేస్తున్నారు? భగవంతుని చీట్ చేయగలమా? సరే అయితే నీకు ఇంకో సంఖ్యలు కావాలా, వేసేస్తాను అంతే కదండి. ఆయన దగ్గర సంఖ్యలు ఉంటాయి, రిమూవ్ చేయగలరు, 2 చేయగలరు. ఆయన వెయ్యగలడు, తీయగలడు, ఎరేజర్ ఉంటుంది, రాయగలడు, పెన్ కూడా, పెన్సిల్ కూడా ఉంటుంది, 2 చేయగలడు. ఇది చాలా జాగ్రత్తగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కామ లోభాలని ఈ మలినాల నుంచి బయటపడినప్పుడే మనసు పవిత్రంగా ఉంటుంది, అప్పుడే సుఖ దుఃఖాల నుంచి వాడు విముక్తి కాగలడు అని చక్కగా చెప్తున్నారు. సో ఇక్కడ ప్రభుపాద్ గారి మనసు నియంత్రణ, ఎందుకంటే 16, 17, 18 మెయిన్ ఏంటి? ఈ మనసుని ముక్తి పథం వైపు వెళ్ళటం, అంటే మనసుని ఇంద్రియార్థాల నుంచి దూరంగా ఉంచటం, అది చేస్తున్నారు. సో ఇక్కడ ప్రభుపాద్ గారు అందుకే చెప్పారు, మనసుకి ఏదో ఒక వ్యాపకం ఉండాలి, అది ఎప్పుడు ఏదో ఒక ఎంగేజ్ అయి ఉండాలి, అది అలా విడిచిపెట్టకూడదు. మనసు చిన్న పిల్లోడు లెక్క. ఇంకో చిన్న పిల్లోడిని వదిలేసాం అనుకోండి, ఏం చేస్తాడు వాడు? ప్లగ్ లో చేతులు పెడతాడు. మొన్న ఎవరు డివోటీస్ లాస్ట్ టైం షేర్ చేశారు, చిన్న పిల్లవాడు ఆడుకుని అక్కడ వేడి నీళ్లు హీటర్ ఉంటే అందులో చేయి పెట్టేశాడు, కాలిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఒక చోట కుదురుగా ఉండలేరు, వాళ్ళు ఎంగేజ్ చేయాలి, వాళ్ళకి ఏదో ఒక వర్క్ ఇవ్వాలి కదండి. అలాగే ఇంద్రియాలు కూడా అంతే, మనసు కూడా అంతే, వాటికి ఎంగేజ్ చేసి ఉంచాలి. లేకపోతే ఏం చేస్తుంది? ఇక్కడ అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. చంచలం హి మన కృష్ణ, అర్జునే అన్నాడు, ఈ మనసుని నియంత్రించడం కావాలి, గాలిని పట్టేసి ఉంచమంటే గాలిని బంధించగలరు ఎవరైనా? కానీ అర్జునుడు అంటే నేను బంధించేస్తాను దాన్ని కూడా, మనసు నా వల్ల కాదు. స్వామి ఏమన్నాడప్పుడు? అభ్యాస యోగైన కౌంతేయ, అభ్యాసం చేయవయ్యా, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సాధన ద్వారా సాధ్యమవుతుంది మనసు నియంత్రణ. సో మనకి ఈ ఎగ్జాంపుల్ బాగా చెప్పుకుంటాం. ఎప్పుడైతే చిన్న పిల్లవాడు అడవిలో వెళ్తుంటే అతనికి ఒకటి దొరుకుతుంది, కాపర్ రేక్ ఒకటి దొరుకుతుంది, అక్కడ దాని మీద ఉంది స్క్రాచ్ చేయమని, స్క్రాచ్ చేస్తే ఒక వస్తాడు మ్యాజిక్ పర్సన్. ఆ పర్సన్ అంటాడు, సరే నువ్వు నాకు ఏదైనా పని చెప్పు, లేకపోతే నేను మింగి తినేస్తా అంటాడు. సరే చిన్న పిల్లవాడు కదా, ఏమంటాడు? నా స్కూల్లో ఇంటి దగ్గరికి రావాలి, నాకు చాక్లెట్లు కావాలి, బిస్కెట్లు కావాలి, బట్టలు కావాలి, స్వీట్స్ కావాలి, ఏది అడిగినా నిమిషంలో ఇచ్చేస్తున్నాడు ఆయన. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు, మింగేస్తా అన్నాడు, ఏ పని చెప్పదు మింగేస్తా అన్నాడు. ఆ పిల్లవాడు చాలా తెలివైన కాబట్టి చెప్పాడంటే, అక్కడ వెదురు కర్ర ఉంది, వెదురు కర్ర చెట్లు ఉన్నాయి. సో చెప్పాడంటే, నీ పని చెప్పినప్పుడు వచ్చి నాకు చెయ్యి, పని చెప్పనప్పుడు ఏం చేయాలి? ఆ వెదురు చెట్టు పైకి ఎక్కడం, మళ్ళీ కిందకి రావటం, పైకి వెళ్ళడం, కిందకి రావడం, ఇదే నీ పని. అంటే ఏం చేశాడు అక్కడ? తనకు ఒక ఎంగేజ్మెంట్ చేశాడు, వెరీ పవర్ఫుల్, చాలా ఉపయోగం అసలు. కానీ ఎంగేజ్ చేయకపోతే ఏమవుతుంది? ఖాళీ ఉన్నప్పుడు మింగేస్తుంది. మనసు కూడా అంతే, మనసు కూడా చాలా పవర్ఫుల్, మనకు అవసరం కాబట్టి స్వామి ఇచ్చాడు. ఏం చేయాలి? దాన్ని ఇప్పుడు ఎంగేజ్ చేసి ఉంచాలి. సవై మన కృష్ణ పాదార విందయో. అప్పుడు ఎలాగైతే ఈ యొక్క పర్సన్, మ్యాజిక్ పర్సన్ ఆ యొక్క అబ్బాయికి స్నేహితుడి కింద అయిపోయాడో, కంట్రోల్ చేస్తే ఈ మనసును కూడా నియంత్రిస్తే అంతే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయి ఆధ్యాత్మ జీవితంలో ముక్తి పదం వైపు వెళ్లే విధంగా ఆ మనసు మనకి పనిచేస్తుంది. అదే మనసుని విడిచిపెడితే, ఎలాగైతే చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు? కోతి ఏం చేస్తుంది? ఒక చోట ఉంటుందా? అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. మనసు కూడా అంతే. ఆచార్యులు ఏం చెప్తారు? మనసు ఎలాంటిది? కోతి, దానికి మత్తు పదార్థం ఇచ్చారు, దాని కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, దానికి పిచ్చి కూడా పట్టింది. ఎలా ఉంటది అది? ఒక చోట కూర్చుంటుందా? అస్సలు కూర్చుంది. ఆ కొమ్మకి ఈ కొమ్మకి అలాగే మనసు కూడా అంతే. అలానే వదిలేస్తామా? అలానే వదిలేస్తే అందరిని కరిచేస్తుంది ఆ కోతి. అందుకని ఏం చేయాలి? ఈ మనసును నియంత్రించాలి. ఎలా నియంత్రించాలి? మనత్రాయతే ఇది మంత్ర, మంత్రం ద్వారా మనసును నియంత్రించవచ్చు. త్రాయతే విముక్తి చేస్తుంది మనసు బంధనాల నుంచి. ఏ విధంగా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. ఎప్పుడు కూడా దానికి ఎంగేజ్ చేయాలి. ఖాళీ బ్రెయిన్ ఏమంటారు? ఐడియల్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్. వర్ష ఖాళీ ఉంటే ఏమవుతుందండి?
దెయ్యం ఆలోచనలన్నీ తిరుగుతాయి కదా. దెయ్యాల ఆలోచనలు వస్తే ఏమవుతాయి, అప్పుడు ఉన్న పర్సన్ మనం కాదు, ఇంకా వికృతమైన ఆలోచనలు వస్తాయి. మన ఫేస్ ఏంటి, మన ఆలోచన అంతా వికృతమైన, అంత నాశనం అయిపోతుంది. అందుకని ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. ఏం చేయాలి, ఎంగేజ్ గా ఉండాలి. అది భౌతికపరమైన ఎంగేజ్మెంట్ కాదు. ఎలా ఉండాలి, సవై మన కృష్ణ పాదారవిందం, భగవంతుడి పట్ల ధ్యానం చేస్తే, భగవంతుడి నామం తీసుకుంటూ ఆయన స్మరణలో ఉంచగలిగితే, ఆయన పాద పద్మాన్ని గుర్తు పెట్టుకున్నట్టుగా ఉంచగలిగితే, ఈ మనసు పట్ల వాడు విజయం సాధిస్తే ఏమవుతుంది, అంత పవిత్రీకరణ అయితే ఈ మలినాంచి విముక్తి అవటం కారణంగా ద్వంద్వాలకి అతీతమైన వాడు అవుతాడు. అది ఫస్ట్ ఆయన ఇచ్చింది. సో ఇంకా 17, 18 మనం రేపు చూద్దాం. సో ఇంకా ఏం చెప్తున్నారు, ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? ఇంకా ఆయన చెప్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత 19 నుంచి గ్లోరీస్ ఆఫ్ భక్తి, భక్తి యొక్క మహత్యాన్ని ఆయన చెప్పడం ప్రారంభిస్తారు. సో ఇప్పుడు ఏం చెప్పారు, మనసు గురించి చెప్పారు. ఈ మనసు కారణంగానే బద్ధ జీవుల్లో ఉండిపోతున్నాం. సరే, మనసు పవిత్రం చేసుకుంటున్నాం. సో దానికి చేయాల్సింది ఏంటి, భక్తి అని చెప్పాం. సో భక్తి యొక్క మహత్యాన్ని చాలా వివరంగా వివరిస్తారు 19 నుంచి 27 వరకు కూడా. చాలా అద్భుతంగా ఉంటుంది. మనం తెలుసుకున్న రేపు పొద్దున. ఏమైనా సందేహాలు ఉన్నాయా? రేపు 10 o'clock కి కామద ఏకాదశి మహత్యం చెప్పుకుని ఆ తర్వాత మనం ఏకాదశి అదే భాగవతం కంటిన్యూ చేద్దాం. ఓకే, ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? ఎలా అనిపిస్తుంది కపిల శిక్ష? మాతాజీ హృదయ గ్రంథి గురించి చెప్పండి మాతాజీ ఒకసారి. హృదయ గ్రంథి చెప్పుకున్నాం కదా. హృదయ గ్రంథి అంటే ఈ యొక్క మిథ్యాహంకార భావన, ఏదైతే దేహమే ఆత్మ అని ఒక ముడి వేసుకున్నాం, దేహమే ఆత్మ అని ఒక ముడి వేసుకున్నాం, అది హృదయ గ్రంథి. గ్రంథి అంటే ముడి, జాయింట్. కానీ ఏం చేస్తున్నాం, ఆ యొక్క ముడిని మనం వచ్చినప్పుడల్లా ఇంకొంచెం టైట్ చేస్తున్నాం, ఇంకో ముడి వేస్తున్నాం. ఆల్రెడీ ఒకసారి ముడి పడిపోయింది, దాన్ని తీయాలి. తీయకుండా ఏం చేస్తున్నాం, మళ్ళీ ఒక జన్మ తీసుకుంటాం, మళ్ళీ ఇంకొక ముడేస్తున్నాం. ఆ జన్మలో వచ్చినప్పుడు ఖాళీ కూర్చోంగా కొన్ని కర్మలు చేస్తాం, ఇంకొన్ని ముళ్ళేస్తాం. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో జన్మ. అలా ఏమవుతుంది, ఆ ముడి టైట్, ఇంత ముడి అయిపోయింది. ఇప్పుడు తీయగలరా మీరు దాన్ని? దాన్ని ఏం చేయాలి, కట్ చేసేయాలి. అందుకని హృదయ గ్రంథి విచ్ఛేదనం అంటే ఏంటి, మిథ్యాహంకార భావం అంటేనే సంసార వృక్షం. ఈ మిథ్యాహంకార భావంలో ఏం చేస్తున్నావు, ఈ సంసార వృక్షాన్ని పెంచేస్తుంటున్నావు. దాన్ని ఏం చేయమంటున్నారు, సంసార వృక్షానికి నీళ్లు పోయొద్దు అంటున్నారు. ఏదైనా వృక్షానికి నీళ్లు పోయాలి కదా. నీళ్ళేంటి, మనం పోసే నీళ్ళేంటి, త్రిగుణాలు. త్రిగుణాలకు సంబంధించిన కర్మలే ఆ వృక్షానికి నీరు కింద పనిచేస్తాయి. త్రిగుణానికి సంబంధించిన కర్మలు అంటే భౌతిక పరమైన కోరికలు. అవి ఏం చేస్తే వృక్షాన్ని పెంచేస్తూ ఉంటాయి. కానీ ఏమంటున్నారు, ఆ వృక్షాన్ని అసంగం అనే శస్త్రం, డిటాచ్మెంట్, వైరాగ్యం అనే శస్త్రం, ఆధ్యాత్మిక జ్ఞానం అనే గొడ్డలి, ఈ వైరాగ్యం అనే శస్త్రంతో ఏం చేయమంటున్నారు, కట్ చేసేయమంటున్నారు. ఆ సంసార వృక్షాన్ని నరికేయమంటున్నారు. అప్పుడు జీవుడు జీవన్ముక్తుడు అవుతాడు. దేహం విడిచిపెట్టంగానే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలడు. ఎందుకంటే మనసు, బుద్ధి, అహంకారం, ఈ మూడు కూడా ఎప్పుడైతే ఈ స్థూల దేహం నేను వద్దన్నా వెళ్ళిపోతుంది. ఏమండి, స్థూల దేహం నేను వద్దండి, ఇది ఇంకా కొంచెం బతుకుతాను అంటే ఆగుతుందా? ఆగదు కదండి. లేదు, ఎవరైనా నేను అస్సలు భరించలేకపోతున్నాను కష్టాలు, తీసుకెళ్ళిపో అంటే అవుతుంది? అవ్వదు. వాడు ఇందాకే మన స్టోరీలో చెప్పుకున్నాం, వాడు చనిపోదామని దూకుదాం అనుకున్నాడు, బట్ వాడికి ఇంకా టైం ఉంది, దూకే అవకాశం లేదు, ఇంకా జన్మలో కొన్ని అనుభవించాల్సి ఉంది. అంటే ఇప్పుడు ఆవిడతో, అమ్మాయితో మ్యారేజ్ చేసుకోవడం ఆనందకరం, ఆ తర్వాత ఏం కష్టం వచ్చిందో మనకు తెలియదు ఆ స్టోరీలో, బట్ కదండి. సో ఎప్పటివరకైతే టైం ఇవ్వబడిందో ఉంటారు. కానీ ఆ ఇచ్చే టైంలో మనం ఏం చేసేయాలి, ఆ సూక్ష్మ దేహాన్ని ప్యూరిఫై చేసేయాలి, మనసును శుద్ధీకరణ చేయాలి మలినాల నుంచి. బుద్ధి ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండి ఉండాలి కదండి. ఈ మిథ్యాహంకారం నుంచి విడిపడి నిజమైన అహంకార స్థితికి వెళ్ళాలి. నిజమైన అహంకార స్థితి ఏంటి, నేను జీవుడి, భగవంతుడి యొక్క దాసుని, ఆ స్థితికి రావాలి. ఎప్పుడైతే ఈ సూక్ష్మదేహం ప్యూరిఫై అయిపోయిందో ఏమవుతుంది, దేహం విడిచిపెట్టినప్పుడు ఆ సూక్ష్మదేహం కూడా ఛేదింపబడుతుంది, అడు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వెళ్ళిపోతుంది. లేకపోతే ఈ సూక్ష్మ దేహాన్ని మనం ఛేదించినంత వరకు, ఈ మిథ్యాహంకార హృదయ గ్రంథిని మనం కట్ చేయనంత వరకు, ఈ యొక్క త్రిగుణాలకు సంబంధించిన కర్మలు చేస్తూ ఆ సంసార వృక్షాన్ని పెంచుతూ ఈ సూక్ష్మ దేహం జీవుణ్ణి ఒక దేహం నుంచి ఇంకో దేహానికి మారుస్తుంది. ఏమండి,
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అర్థమైంది. మాతాజీ దేవహూతి అడిగిన ప్రశ్నలు చెప్పరా ఒకసారి? నేను నాది 8 నుంచి 11 వరకు ప్రశ్నలే, మీరు అవే రాసేసుకోండి. 8వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు అన్ని ప్రశ్నలే. అందులో హైలైట్ ప్రశ్న ఏంటి? అహం మమేతి, నేను నాది అన్న భావన, ఆ మహామోహాన్ని తొలగించండి, అదే హైలైట్. బట్ 8 నుంచి 11 వరకు ఆ 4 శ్లోకాల్లో ఉన్నవి ప్రశ్నలే. ఓకే మాతాజీ, నేను నాది అని తొలగాలంటే భక్తి యోగమే చేయాలి కదా మాతాజీ? అదే భక్తిలో కదా ఇప్పుడు చెప్తున్నారు, సొల్యూషన్ అదే కదా. కదా, ఆధ్యాత్మిక యోగమే సొల్యూషన్, అదే చెప్తున్నాడు ఆయన. మొట్టమొదటి 13వ శ్లోకంలో చూడండి, ఆయన ఏమన్నాడు? ఆధ్యాత్మిక యోగం గురించి నేను చెప్తున్నా. యోగ ఆధ్యాత్మిక పుంసం, ఆధ్యాత్మిక యోగాన్ని, ఆత్మకి సంబంధించిన విషయాలు, ఆత్మకి ఏ విధంగా ఉద్ధరింపబడుతుంది దానికి సంబంధించిన యోగాన్ని నీకు చెప్తున్నాను అని చెప్పాడు ఆయన. రైట్? ఓకే మాత. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత. ఓకే, సో మనం రేపు 10 o'clock కలుద్దాం, కామజా ఏకాదశి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డే డివోటీస్. ఇంకేం సందేహాలు లేకపోతే అని చూద్దాం. ఓకే, చాయ్. సో కపిల సెక్షన్ నచ్చుతుందా నచ్చట్లేదు? ఏమండి? చాలా మాతాజీ చాలా నడుస్తుంది మాతాజీ, చాలా కపిల సెక్షన్ చాలా 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 బాగుంటుంది. నచ్చపోయినా వినాల్సింది, ఎందుకంటే గరుడ పురాణం నచ్చపోయినా ఎలా వినాలో కపిల శిక్ష కూడా నచ్చపోయినా వినాలి. శ్రీమద్ భాగవతంలో కొన్ని సెక్షన్స్ వరాహ అవతారం గురించి చాలా ఇంట్రెస్ట్ గా వింటాం. స్టోరీ చాలా వింటాం ఇంట్రెస్ట్ గా. కుమారులకి ఏమైంది, అదే చాలా హడావుడిగా ఉంటుంది. ఇదేంటంటే మనం ఆల్మోస్ట్ లైక్ భగవద్గీత ఇన్స్ట్రక్షన్స్ ఏం చేయాలి కదండి, చాలా అద్భుతంగా ఇస్తారు. కపిల శిక్ష ఇది 8 అధ్యాయాలు. ఎవరికైతే ఇది అర్థం అవుతుందో వాళ్ళు డెఫినెట్ గా భక్తిని విడిచిపెట్టరు, ఏ సమస్య వచ్చినా, అది గ్యారంటీ. వాళ్ళు విడిచిపెడుతున్నారంటే వాళ్ళు సరిగ్గా వినలేదని అర్థం. కపిల శిక్ష విన్న తర్వాత కూడా వాడు భక్తి విడిచిపెట్టాడంటే వాడు వినలేదని అర్థం, అంతే. ఓకే, జై. థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. మళ్ళీ రేపు మనం భగవద్గీత సెషన్ నాదే రేపు పొద్దున్న. సో ఎవరికైనా అవకాశం ఉంటే మార్నింగ్ భగవద్గీతలో మళ్ళీ కలుద్దాం, లేకపోతే 10ంటికి ఏకాదశి సెషన్ లో కలుద్దాం. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, कपिल भगवान की जय, देवहूति मैया की जय, कर्दम मुनि की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज जय पताका स्वामी महाराज की जय. రేపొద్దున మహారాజ్ యొక్క 75th వ్యాస పూజ. సో దయచేసి మహారాజ్ కోసం ఎక్స్ట్రా రౌండ్స్ చేయండి. మహారాజ్ గురించి ఎవరైతే ఆల్రెడీ వినలేదో, మనం ఆల్రెడీ చర్చించుకున్నాం ఒక 2 రోజులు, ఆల్మోస్ట్ 4 to 5 hours సెషన్స్ మనం కండక్ట్ చేసుకున్నాం. ఎవరైతే మహారాజ్ గురించి వినలేదు, ఆయన ఆధ్యాత్మిక జీవితం గురించి వినలేదు, ఇట్స్ బెస్ట్ ఆపర్చునిటీ టు హియర్ అబౌట్ మహారాజ్. రైట్, వినండి. సో అప్పుడు మనకి మహారాజ్ పట్ల కృతజ్ఞత అనేది కలుగుతుంది, మనం కూడా భక్తి జీవితంలో ముందుకు వెళ్తాం. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ.